సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహధ్వని చేయుడి. సంతోషముతో యెహోవాను సేవించుడి. ఉత్సాహగానము చేయుచు ఆయన సన్నిధికి రండి. యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి. ఆయనే మనల్ని పుట్టించెను, మనము ఆయన వారము. మనము ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. కృతజ్ఞతార్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములలో ప్రవేశించుడి. ప్రార్థన చేసుకుందాం. అందరూ తలలు వంచినట్లయితే దేవుడు మన యొక్క ఆత్మీయ జీవితంలో చేసి ఉన్నటువంటి మేలులు జ్ఞాపకం చేసుకుంటూ దేవుని యొక్క మహోన్నతమైనటువంటి నామమునకు కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ ఈ పరిశుద్ధ దినమందు యొక్క ఆరాధనని మనము ప్రారంభించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. సర్వకృపానిధిగు మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామమునకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. మీ మహా ఉన్నతమైనటువంటి కృపలో, మీ యొక్క ప్రేమలో, మీ బిడలమైనటువంటి మమ్ములున్నైనా గడిచిన దినములలో మీ రెక్కల చోటున భద్రపరిచి ఉన్నారు. సజీవుల లెక్కలో ఉంచి మరి యొక్క శ్రేష్టమైనటువంటి పరిశుద్ధ దిన ఆరాధనలోనికి నాయన మీరు మమ్మల్ని నడిపించారు. అందును బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాను. ఈ దినమును చూడలేనటువంటి వారు ఎంతోమంది ఉన్నారు ప్రభా. పరమపదించినటువంటి స్థితిలో, లోకాన్ని విడిచినటువంటి స్థితిలో ఎంతోమంది నాయన నిద్రించి ఉన్నారు. ఈ లోకములో సజీవులుగా ఉన్నటువంటి వారిలో కూడా మీ సన్నిధిలోనికి రాలేనటువంటి వారు, లోకానుసారమైనటువంటి జీవితంలో కొనసాగుతున్నటువంటి వారు ఎంతోమంది ఉన్నారు ప్రభా. నీ బిడలైనటువంటి వారిని మీరు ఎంతగానో ఏర్పరచుకొని వారి యొక్క ఆత్మీయ జీవితంలో ఎదుగుచు పరలోక రాజ్యమును నాయన స్వతంత్రించుకోవడానికి ఈ పరిశుద్ధ దినమందు నాయన నీ బిడలను మీ సన్నిధిలోనికి నడిపించుకొనుచున్న విధానమును బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాను. ఈ ప్రపంచంలో నాయన మరి పరిశుద్ధ దినమందు ఆరాధనలు జరుగుతున్నటువంటి మందిరములు నాయన మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రతి మందిరమును నాయన మీరు దర్శించండి. ప్రతి మందిరములో మీ పరిశుద్ధాత్మను యొక్క ప్రసన్నతను మెండుగా మీరు అనుగ్రహించమని వేడుకొనొచ్చు ఉన్నాను. ఆత్మతోనూ సత్యముతోనూ నిన్ను ఆరాధించగలిగినటువంటి దినములు నాయన మెండుగా ఈ కడువరి కాలములో ప్రభ మీరు అనుగ్రహించమని వేడుకొనొచ్చు ఉన్నాను. ఈ దినమందు నాయన మా యొక్క మందిరములో జరుగుతున్నటువంటి ఆరాధనలో ప్రభ మీ సన్నిధిని తోడుగా ఉంచండి. పాటల ద్వారా మీ నామానికి మహిమ తెచ్చుకోండి ప్రభ. నీ బిడల యొక్క హృదయాలకు అవసరమైన శ్రేష్టమైనటువంటి జీవాహారాన్ని కూడా మెండుగా మీరే అనుగ్రహించి మీ నామానికి మహిమ తెచ్చుకోమని వేడుకొనొచ్చు ఉన్నాను. మీ సన్నిధిలోనికి వచ్చిన వారిని దీవిస్తూ ఇంకా రావలసినటువంటి వారిని త్వరగా నీ పాదాల చెంతకు నడిపించి ఆరాధనంతట్లో మా ద్వారా మీరే నీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ఈ సమయంలో నేటి పరిశుద్ధ దినారాధనకై ఏర్పాటు చేయబడి ఉన్న దేవుని యొక్క లేఖన భాగాన్ని చదువుకుందాం. నేటి పరిశుద్ధ దినారాధనకై ఏర్పాటు చేయబడి ఉన్న దేవుని యొక్క వాక్య భాగము అపోస్తలుడైనటువంటి పౌలు భక్తుడు రోమా సంఘానికి వ్రాసినటువంటి పత్రిక, రోమీయులకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయము 1వ వచనము నుండి 11వ వచనం వరగల లేఖన భాగాన్ని చదువుకుందాం. రోమా పత్రిక 8వ అధ్యాయము మొదటి 11 వచనాలు మన మొదలు ఉన్నటువంటి పాశ్రం గారు ముందుకు వచ్చి దేవుని యొక్క వాక్య భాగమును చదివి వినిపించవలసిందిగా ఆహ్వానిస్తూ ఉన్నాను. నేటి పరిశుద్ధ దినంకి ఏర్పాటు చేయబడిన దేవుని యొక్క లేఖన భాగము రోమా పత్రిక 8వ అధ్యాయము మొదటి 11 వచనములు చదువుకుందాం. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు. క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించెను. ఎట్లనగా ధర్మశాస్త్రము దేనిని చేయజాలకపోయెనో దానిని దేవుడు చేసెను. శరీరమును అనుసరింపక ఆత్మను అనుసరించియే నడుచుకొను మన యందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలనని పాప పరిహారము నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారముతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించెను. శరీరానుసారులు శరీర విషయముల మీద మనస్సునుంతురు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనస్సునుంతురు. శరీరానుసారమైన మనస్సు మరణము, ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమునై ఉన్నది.
ఏలయనగా శరీరానుసారమైన మనసు దేవునికి విరోధమై ఉన్నది, అది దేవుని ధర్మశాస్త్రమునకు లోబడదు, ఏమాత్రమును లోబడనేరదు. కాగా శరీర స్వభావము కలవారు దేవుని సంతోషపరచనేరరు. దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్న ఎడల మీరు ఆత్మ స్వభావము గలవారే గాని శరీర స్వభావము కలవారు కారు. ఎవడైనను క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడు ఆయన వాడు కాడు. క్రీస్తు మీలో నున్న ఎడల మీ శరీరము పాపము విషయమై మృతమైనది గాని మీ ఆత్మ నీతి విషయమై జీవము కలిగి ఉన్నది. మృతుల్లో నుండి యేసుని లేపిన వాని ఆత్మ మీలో నివసించిన ఎడల మృతుల్లో నుండి క్రీస్తు యేసును లేపినవాడు చావునకు లోనైన మీ శరీరములను కూడా మీలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా జీవింపచేయును. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించునుగాక. ఆమేన్. దేవుని యొక్క లేఖన భాగాన్ని చదివి వినిపించిన పాస్టర్ గారికి వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ఈ సమయంలో సంఘమంతి కూడా లేచి నిలబడి ఉన్నట్లయితే నేటి పరిశుద్ధ దినారాధనకై ఏర్పాటు చేయబడి ఉన్న ఉత్తర ప్రత్యుత్తర పాఠ్య భాగాన్ని చదువుకుందాం. నేటి పరిశుద్ధ దినారాధనకై ఏర్పాటు చేయబడి ఉన్న ఉత్తర ప్రత్యుత్తర పాఠ్య భాగము కీర్తనల గ్రంథము నుంచి కోరాహు కుమారులు రచించినటువంటి 42వ సంకీర్తన. కీర్తనల గ్రంథము నుంచి కోరాహు కుమారులు రచించిన 42వ సంకీర్తన ఉత్తర ప్రత్యుత్తర రీతిగా చదువుకుందాం. మన మధ్యలో ఉన్నటువంటి సహోదరులు కట్టిపోగు నాగేశ్వరరావు గారు ముందుకు వచ్చి ఉత్తర ప్రత్యుత్తర భాగంలో నడిపించవలసినదిగా ఆహ్వానిస్తూ ఉన్నాను. కీర్తనల గ్రంథము కోరాహు కుమారులు రచించినటువంటి 42వ సంకీర్తన 42వ సంకీర్తన ఉత్తర ప్రత్యుత్తర రీతిగా చదువుకుందాం. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. 42వ కీర్తన ఉత్తర ప్రత్యుత్తర రీతిగా చదువుకుందాం. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణం ఆశపడుచున్నది. నా ప్రాణము దేవుని కొరకు తృష్ణగొనుచున్నది, జీవము గల దేవుని కొరకు తృష్ణగొనుచున్నది. దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వచ్చేదను, ఆయన సన్నిధిని నేను ఎప్పుడు కనపడేదను. నీ దేవుడు ఏమాయనని వారు నిత్యము నాతో అనుచుండగా రాత్రింబంగళ్ళు నా కన్నీళ్ళు నాకు అన్నపానములాయను. జనసమూహముతో పండుగ చేయుచున్న సమూహముతో నేను వెళ్ళిన సంగతిని సంతోషము కలిగి స్తోత్రములు చెల్లించుచు నేను దేవుని మందిరమునకు వారిని నడిపించిన సంగతిని జ్ఞాపకము చేసుకునగా నా ప్రాణము నాలో కరిగిపోవచ్చున్నది. నా ప్రాణమా నువ్వు ఏల కృంగి ఉన్నావు, నాలో నీవేళ తొందరపడుచున్నావు. దేవుని యందు నిరీక్షణ ఉంచుము, ఆయనే నా రక్షణకర్త అనియు నా దేవుడనియు చెప్పుకొనుచు ఇంకను నేను ఆయనను స్తుతించెదను. నా దేవ, నా ప్రాణము నాలో కృంగి ఉన్నది. కావున యోర్దాను ప్రదేశము నుండి హెర్మోను పర్వతము నుండి మిసారు కొండ నుండి నేను నిన్ను జ్ఞాపకం చేసుకొనుచున్నాను. నీ జలప్రవాహ దారల ధ్వని విని కరుడను పిలుచుచున్నది. నీ అలలన్నయు నీ తరంగములన్నయు నా మీదుగా పొర్లి పారుచున్నవి. అయినను పగటి వేళ యెహోవా తన కృప కలగన ఆజ్ఞాపించాను. రాత్రివేళ ఆయన గూర్చిన కీర్తనయు నా జీవదాతి అయిన దేవుని గూర్చిన ప్రార్థనయు నాకు తోడుగా ఉండును. కావున నీవేళ నన్ను మరిచి ఉన్నావు. శత్రు బాధ చేత నేను దుఃఖాక్రాంతుడనై సంచరించవలసి వచ్చినేమి అని నా ఆశ్రయదుర్గమైన నా దేవునితో నేను మనవి చేయుచున్నాను. నీ దేవుడు ఏమాయనని నా శత్రువులు దినమెల్లా అడుగుచున్నారు. వారు తమ దూషణల చేత నా ఎముకలు విరుచుచున్నారు. అందరము కలిసి, నా ప్రాణమా నీవేళ కృంగి ఉన్నావు, నాలో నీవేళ తొందరపడుచున్నావు. దేవుని యందు నిరీక్షణ ఉంచుము, ఆయనే నా రక్షణకర్త నా దేవుడు, ఇంకనూ నేను ఆయనను స్తుతించెదను. దేవుడు ఈ ఒక్క మన దీవించును గాక. మనమందరము కూడా ఆ విధంగానే నిలువబడి ప్రభువుని స్తుతించుకుందాం, ప్రభువుని ఆరాధించుకుందాం. మనం ఆరాధించేటువంటి ప్రభువు ఆత్మస్వరూపులై ఉన్నారు. ఆయన ఆరాధించు వారందరూ కూడా ఆత్మతో సత్యముతో ఆరాధించాలని ప్రభువారు సెలవిచ్చిన రీతిలో మనమందరము కూడా హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవుణ్ణి స్తుతించదమనేటువంటి పాట పాడుతూ దేవుని నామాన్ని గణపరుద్దాం.
ఆంధ్ర క్రైస్తవ కీర్తనల పుస్తకంలో 800 నెంబర్ పాట, ఆంధ్ర క్రైస్తవ కీర్తనల పుస్తకంలో 800 నెంబర్ పాట, హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవుణ్ణి స్తుతించదమనేటువంటి ఆ పాటతో మనము దేవుని నామాన్ని గణపరుచుకుందాం. అందరూ చప్పట్లు కొట్టొచ్చు, దేవుని నామాన్ని కీర్తించండి. అందరూ దేవుని నామాన్ని గణపరచండి, దేవుని నామాన్ని గొప్ప చేయండి. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ. ఆంధ్ర క్రైస్తవ కీర్తనల పుస్తకంలో 800 నెంబర్ పాట 800. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవుని స్తుతించెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవుని స్తుతించెదము. హల్లెలూయా 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 స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవుని స్తుతించెదము. అలసైన్యములకు అధిపతి అయిన ఆ దేవుని స్తుతించదు. అలసంద్రమును దాటించిన ప్రభువును స్తుతిద్దాం. దేవుని సన్నిధిలో నిలిచినటువంటి వారులా ప్రతి ఒక్కరు దేవుని స్తుతించాలి. దేవుని కార్యాలను బట్టి ఆయన కొనియాడాలి. సైన్యములకు అధిపతి అయిన ఆ దేవుని స్తుతించెదము. సైన్యములకు అధిపతి అయిన ఆ దేవుని స్తుతించెదము. అలసంద్రములను దాటించినను స్తుతించెదము. అలసంద్రములను హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవుని స్తుతించెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవుని స్తుతించెదము. ఆకాశము నుండి మన్నాను కురిపించిన దేవుని మన్నాను పంపిన దేవుని స్తుతించెదము. మధుర జలములు పంపిన ఆ యెహోవాను స్తుతించెదము. బండ నుండి మధుర జలములు పంపిన ఆ యెహోవాను స్తుతించెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవుని స్తుతించెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవుని స్తుతించెదము. పరలోకము నుండి ధరకే తీసిన దేవుని స్తుతించుదాం. నశించిన దాన్ని వెనుకరించిన యేసు పరలోకము నుండి ధరకే తీసిన దేవుని స్తుతించెదము. పరలోకము నుండి ధరకే తీసిన దేవుని స్తుతించెదము. యేసుని స్తుతించెదము.
స్తుతించెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవుని స్తుతించెదము. హల్లెలూయా 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 స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవుని స్తుతించెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవుని స్తుతించెదము. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. అందరూ తలలు వంచినట్లయితే ప్రార్థన చేసుకొని కొద్ది సమయము దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించుకుందాం. సర్వకృపానిధిగు మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామమునకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ఈ పరిశుద్ధ దినమందునైనా నీ పాదాల చెంత మీ బిడలమైనటువంటి మేమందరము కూడా మిమ్మల్ని స్తుతించుకునేటువంటి భాగ్యమును, ఘనపరుచుకునేటువంటి భాగ్యాన్ని ప్రభ మీరు మాకు ఇచ్చి ఉన్నారు. ఈ సమయంలోనైనా చదవబడినటువంటి లేఖన భాగంలో నుంచి కొన్ని శ్రేష్టమైనటువంటి జీవపు మాటలు మీ ప్రియబిడలతో పంచుకునేటువంటి సమయంలోనైనా మీ పరిశుద్ధాత్మని యొక్క ప్రసన్నతను మెండుగా అనుగ్రహించండి. నీ పాదాల చెంతకు వచ్చినటువంటి బిడలను ప్రభా మీరు దీవించండి. అయ్యా, నీ బిడల యొక్క హృదయాలకు అవసరమైనటువంటి శ్రేష్టమైనటువంటి జీవాహారాన్ని మాత్రమే ప్రభా మీరు అనుగ్రహించండి. ఇక రావలసినటువంటి వారిని మీరు జ్ఞాపకం చేసుకుని నాయన, వారు హృదయాలు ప్రేరేపించబడితే, వారు వాక్యము పట్ల ఆసక్తి కలిగినటువంటి వారైతే నాయన వారిని కూడా త్వరగా మీ సన్నిధిలోనికి తీసుకుని రమ్మని వేడుకొనొచ్చు ఉన్నాను. ఈ వాక్యము చెప్పు సమయం అంతట్లోనూ, ఆరాధన అంతట్లోనూ మీ పరిశుద్ధాత్మని యొక్క ప్రసన్నతను మెండుగా మాకు అనుగ్రహించి నడిపించమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొనొచ్చున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని సంగమా, ప్రియ సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తు శుభనామంలో అందరికీ ప్రత్యేకంగా హృదయపూర్వకమైనటువంటి వందనములను, శుభములను నేను తెలియపరుస్తూ ఉన్నాను. పరిశుద్ధ ఆత్మదేవుడు మరి యొక్క శ్రేష్టమైనటువంటి ఈ పరిశుద్ధ దిన ఆరాధనలోనికి మనల్ని నడిపించిన విధానమును బట్టి నేను ప్రభువును స్తుతిస్తూ ఉన్నాను. గడిచిన ఆదివారము పరిశుద్ధాత్మని యొక్క పరిచర్యను గురించి, పరిశుద్ధాత్మ కుమ్మరించబడినటువంటి విధానమును గురించి, పెంతెకోస్తు పండుగ దినమందు దేవుడు వాగ్దానము చేసినటువంటి ఆత్మ, సత్యస్వరూపి అయినటువంటి ఆత్మ యేసు ప్రభువారిని వెంబడించినటువంటి శిష్యుల మీదకి దిగి వచ్చినటువంటి దినము నిన్నటి అంటే గడిచిన ఆదివారము మనము దేవుని యొక్క వర్తమానము ధ్యానించుకొని ఉన్నాం. పరిశుద్ధాత్మని యొక్క ప్రాముఖ్యత, పరిశుద్ధాత్మ లేనిదే జీవము లేదు అనేటువంటి మాటను మనము ధ్యానించుకుంటూ ఉన్నాం. ఈరోజు కూడా ఈ పరిశుద్ధ దిన ఆరాధనలో కూడా జీవమునిచ్చుచున్నటువంటి ఆత్మ పరిశుద్ధాత్మ. ఈరోజు మనము ఈ యొక్క అంశం మీద లేఖన భాగాలను మనము ధ్యానించుకోబోతూ ఉన్నాం. పిల్లల ప్రాముఖ్యంగా రోమా పత్రిక అపోస్తలుడైనటువంటి పౌలు భక్తుడు రోమా సంఘానికి వ్రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయాన్ని గమనించినప్పుడు, ఈ 8వ అధ్యాయంలో పిల్లరా మరి ఇంచుమించు 14 వచనముల వరకు కూడా, అంటే ఈ అధ్యాయం అంతా కూడా దేవుని యొక్క ఆత్మ ప్రాముఖ్యతను గురించి పౌలు భక్తుడు విశదీకరిస్తూ ఉన్నాడు. రోమా పత్రికను మనం గమనించగలిగితే ఈ పత్రిక క్రీస్తు శకము 56-57 సంవత్సరం మధ్య కాలంలో రాయబడినటువంటి పత్రిక. ఈ యొక్క రోమీలకు రాసినటువంటి పత్రిక. ఈ రోమా పట్టణము వ్యాపారానికి కేంద్రమైనటువంటి పట్టణము. రోమా పట్టణాన్ని మనం గమనించగలిగితే ఇది వ్యాపారమునకు కేంద్రమైనటువంటి పట్టణము, పేరుగాంచినటువంటి పట్టణము. యూదులు అనేక మంది అన్యజనులు నివాసం ఉన్నటువంటి పట్టణము ఈ యొక్క రోమా పట్టణము ప్రిలారా. అయితే ఈ రోమా పట్టణంలో ఉన్నటువంటి ప్రజల యొక్క స్థితిగతులను గమనించినప్పుడు, వారి యొక్క జీవన శైలిని గమనించినప్పుడు, వారు దేవునికి దూరం అయిపోయినటువంటి స్థితిలో పాపము చేత పీడించబడుతున్నటువంటి క్రమంలో ఈ యొక్క రోమా పట్టణంలోనికి సువార్తను పౌలు భక్తుడు తీసుకుని వెళుతూ ఉన్నాడు. రోమా పట్టణంలో నశించిపోవచ్చినటువంటి స్థితిలో ఉన్నటువంటి అన్యజనులకు
అనేక మంది యూదులైనటువంటి వారికి క్రీస్తును పరిచయం చేస్తూ నశించిపోతున్నటువంటి మానవ జీవితంలోనికి దేవుని యొక్క మహా ఉన్నతమైనటువంటి కృప వెల్లడపరచబడింది. ఆ కృపే దేవుని కుమారుడైనటువంటి యేసు ప్రభువారు. ఆయన సకల మానవుల యొక్క పాపముల నిమిత్తమై మరణించినటువంటి వాడిగా, మరణములో ఉన్నటువంటి నరులను మరణము నుండి విడిపించి జీవములోనికి నడిపించినటువంటి వాడిగా పౌలు భక్తుడు రోమా పట్టణంలో స్వార్థ పరిచర్య జరిగించడం అనేది మనం చూడగలుగుతూ ఉన్నాం. నశించిపోతున్నటువంటి ప్రజల మధ్యలోనికి రక్షణ సువార్త ప్రకటించబడుతూ ఉంది. వారు పాపము చేత పట్టబడ్డారు, పాపము చేత పీడించబడుతూ ఉన్నారు. మరణకరమైనటువంటి స్థితిలో వారి జీవితాలు కొనసాగుతూ ఉన్నటువంటి సమయంలో ఈ మరణకరమైనటువంటి పరిస్థితుల్లో నుండి వారిని విడిపించడానికి, వారిని జీవంలోనికి నడిపించడానికి పౌలు భక్తుడు ఈ పత్రికలో అనేకమైనటువంటి మాటలను పొందుపరిచినట్లుగా పరిశుద్ధ గ్రంథములో మనం చూడగలుగుతూ ఉన్నాం. ఇంకా మనం గమనించగలిగితే ఈ రోమా పత్రికలో పిల్లల మొత్తము 16 అధ్యాయాలు ఉంటాయి. ఈ 16 అధ్యాయాలలో ఒకటి దేవుని కృప అయినటువంటి రక్షణ గురించి, ఆయన ప్రేమను గురించి, ఆయన వాత్సల్యతను గురించి, అదే సమయంలో నీతిమంతుల యొక్క జీవితమును గురించి, విశ్వాసులైనటువంటి వారు దేవుని కొరకు సిద్ధపడవలసినటువంటి, అంటే దేవుని రాకడ దినాలలో క్రీస్తును స్వరక్షకునిగా అంగీకరించినటువంటి వారు ఏ విధమైనటువంటి ఆత్మీయ జీవిత సిద్ధపాటు కలిగి ఉండాలో ఈ పత్రికలో జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. రెండో కోణాన్ని గమనించగలిగితే అవిధేయులైనటువంటి వారు, దేవుని వాక్యమును నిర్లక్ష్యము చేసినటువంటి వారు, దేవుని సన్నిధిలో అంటే దేవునికి మహిమకరమైనటువంటి జీవితము జీవించలేనటువంటి వారి మీదకి దేవుడు తీసుకుని రాబోతున్నటువంటి తీర్పును గురించి, ఉగ్రతను గురించి కూడా ఈ పత్రికలో మనకు జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. అంటే ఈ 16 అధ్యాయాలు మీరు చదవగలిగితే రోమీలకు రాసిన పత్రికలో ఉన్నటువంటి 16 అధ్యాయాలు మొత్తము 433 వచనాలు ఉంటాయి. 433 వచనాలు ఉంటాయి. ఈ యొక్క వచనాలను, ఈ యొక్క అధ్యాయాలను మీరు పరిశీలన చేయగలిగితే చాలా శ్రేష్టమైనటువంటి మాటలు పౌలు భక్తుడు సంఘానికి, రోమా పట్టణంలో ఉన్నటువంటి క్రైస్తవులకు, సంఘానికి జ్ఞాపకం చేసినట్లుగా నేను మీకు ఈ సమయంలో తెలియపరుస్తూ ఉన్నాను. ఈరోజు పిల్లలు మనము ధ్యానించుకునేటువంటి ఈ లేఖన భాగంలో జీవమునిచ్చుచున్నటువంటి ఆత్మ, జీవమునిచ్చుచున్నటువంటి ఆత్మ. ఈరోజు మానవుని యొక్క జీవితాన్ని గమనించినప్పుడు, మానవుని యొక్క స్వభావాన్ని గమనించినప్పుడు, మానవుని యొక్క స్థితిగతుల్ని గమనించినప్పుడు ప్రతి నరుడు కూడా లోకములో నివసిస్తూ ఉన్నాడు అంటే అతడు శరీరధారిగా ఉన్నటువంటి శరీరమును ఆధారము చేసుకునేటువంటి మాట జ్ఞాపకం చేయబడుతూ ఉంది. ఒకడు ప్రాణముతో ఉన్నాడు అంటే అతడు కలిగినటువంటి శరీరములో ఉన్నటువంటి ప్రాణ ఆత్మలు అనేటువంటి మాట కదా. మానవుని యొక్క దేహములో శరీరము, ప్రాణము, ఆత్మ ఈ 3 కలుస్తుంటేనే అతడు సజీవుడిగా ఉన్నట్లు. శరీరం ఉండి ప్రాణము లేదనుకోండి, అది మృతమైనటువంటి శరీరముతోనూ, అది మృతతుల్యమైనటువంటి, ఎందుకు పనికిరానటువంటి నిర్జీవమైనటువంటి మట్టిలో పెట్టబడేటువంటి దేహమును కలిగినటువంటి శరీరమే కదా. ప్రాణము లేనటువంటి శరీరము మృతమైనటువంటిది, మృతమైనటువంటి శరీరము మట్టికి అప్పగించబడినటువంటిది. ఈ యొక్క శరీరములో పిల్లరా ప్రాణం ఉన్నంత వరకే శరీరానికి విలువ, అవునా కాదా? ప్రాణము ఉన్నంత వరకే శరీరానికి విలువ. ప్రాణము లేనటువంటి శరీరానికి విలువ ఉందా అంటే విలువ లేనటువంటి శరీరము అనేటువంటి మాట దేవుని యొక్క మాటలో మనకు కనపడుతూ ఉన్నాయి. నిజమే కదా, అవునా కాదా? ఎంత ధనవంతుడైనా, ఎంత గొప్పవాడైనా, ఎంత పేరు ప్రఖ్యాతులు గడించినటువంటి వాడైనా ప్రాణము పోయిన తర్వాత ఇంటిలో ఉంచుతారా, ఇంటి బయట ఉంచుతారా? ఇంటి బయటే ఉంచుతారు. ప్రాణం ఉన్నంత వరకు ఇంటిలో ఉంటాడు, కానీ ప్రాణము పోయిన తర్వాత బయట పారవేయబడినటువంటి దేహమును కలిగినటువంటి వాడే. అతడు లోకములో బ్రతుకుతూ ఉన్నప్పుడు ఎంత గొప్పవాడైనా కావచ్చు, ఎంత ధనవంతుడైనా కావచ్చు, ఎంత కీర్తి ప్రతిష్టలు కలిగినటువంటి వాడైనా కావచ్చు, లేదా ఈ ప్రపంచాన్ని ఏలిన వాడైనా కావచ్చు కదా. అలెగ్జాండర్ మహారాజు యొక్క జీవితాన్ని గమనించగలిగితే ప్రపంచాన్ని జయించినటువంటి జయశీలిగా పిలువబడినటువంటి వాడు అలెగ్జాండర్ మహారాజు. ప్రియులారా,
యవ్వన ప్రాయంలోనే మరణించినటువంటి వాడు కదా, 33 సంవత్సరములు అనుకుంటా అలెగ్జాండర్ మహారాజు మరణాన్ని మనం గమనించగలిగితే, విశ్వవిజేతగా పిలువబడినటువంటి వాడు, మకుటము లేనటువంటి యుద్ధ వీరుడిగా పిలువబడినటువంటి వాడు, యుద్ధ రంగంలో దిగినట్లయితే అతను ఎదుట ఎంత విరోధి అయినా, అంటే ఎంత శత్రువైనా కానీ నిలబడటానికి కూడా ధైర్యము చాలినటువంటి స్థితిలో అలెగ్జాండర్ యొక్క పరిపాలన మనం చూడగలుగుతూ ఉన్నాం. అతడు ఒక చోటుండి పరిపాలించిన దానికన్నా అతడు దేశ విదేశాల మీద దండయాత్ర చేసినదే ఎక్కువ. ఎక్కడా కూడా స్థిరంగా నివాసం ఉన్నటువంటి వాడు కానే కాదు అలెగ్జాండర్ యొక్క జీవితాన్ని గమనించగలిగితే. ఎందుకంటే యుద్ధము చేసుకుంటూ వెళ్ళిపోవటమే, దేశాలను పట్టణాలను జయించుకుంటూ వెళ్ళిపోవటమే అలెగ్జాండర్ యొక్క ప్రముఖమైనటువంటి అతనుకున్నటువంటి లక్ష్యము అనేటువంటి మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఎంతటి వాడైనా కానీ ఒకరోజు మరణాన్ని చూడవలసినటువంటి వాడే. ఎంతటి వాడైనా కానీ ఒకరోజు అతని శరీరాన్ని మరణము తాకవలసినదనేటువంటి మాట అలెగ్జాండర్ని బట్టి కూడా మనం గమనించవచ్చు. అతడు యుద్ధంలో గొప్పవాడు కావచ్చేమో కానీ మరణం ముందు ఓడిపోయినటువంటి వాడే. అవునా కాదా? ఈ లోకంలో ఎంత గొప్పవాడైనా మరణానికి తల వంచాలా లేదా? తల వంచాల్సిందే ప్రియులారా. అలెగ్జాండర్ మనందరికీ తెలుసు, ఒక మలేరియా దోమ అంటే కదా, దానితోనే అంటే మనం చరిత్ర గమనించినప్పుడు భయంకరమైనటువంటి విషజ్వరము చేత యుద్ధములో గాయములైనటువంటి క్రమము కావచ్చు, లేదా విషజ్వరము చేత కావచ్చు, మంచమును పట్టినటువంటి క్రమంలో అతడు వ్యాధిగ్రస్తుడై రోగముతో బాధించబడుతున్నటువంటి సమయంలో నిత్యము అతని చుట్టూ ఎంతోమంది వైద్యులు ఉండి వైద్యము చేస్తూ ఉన్నప్పటికీ కూడా అతడు చివరి దినాల్లో పలికినటువంటి మాట, అతడు సంపాదించినటువంటి సంపాదన అతనికి అక్కడికి రాలేదు. అతడు ఆశ్రయించినటువంటి వైద్యులు కూడా అతను బ్రతికించలేటువంటి పరిస్థితి కదా. అందుకే సమాధి చేసేటువంటి క్రమంలో అలెగ్జాండర్ మహారాజు తన యుద్ధం ఉన్నటువంటి వైద్యులకి, తన చుట్టూ ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి అధికారులకి జ్ఞాపకం చేసినటువంటి మాట ఏమిటంటే, తన దేహము శవపేటికలో పెట్టబడినటువంటి క్రమంలో తన యొక్క 2 చేతులు బయటకు పెట్టి ప్రజలకు కనపడేటువంటి సమయంలో, నేను ఈ లోకములోనికి వచ్చినటువంటి క్రమంలో ఏమీ తీసుకుని రాలేదు, ఈ లోకములో నుండి వెళ్ళొచ్చినటువంటి సమయంలో ఏమీ కూడా నేను తీసుకుని పోవట్లేదని ప్రజలకు తెలియపరచడానికి 2 చేతులు బయటకు పెట్టించి శవపేటికను మోయించినట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాము. శవపేటికను మోసినటువంటి వారు కూడా వైద్యులు అనేటువంటి మాట జ్ఞాపకం చేయబడుతూ ఉంది. అలెగ్జాండర్ను బతికించడానికి ఏ వైద్యులైతే శ్రమించారో, ఏ వైద్యులైతే అహర్నిశలు అక్కడే ఉండి ఆ జీవమును పోయటానికి ప్రయత్నము చేస్తూ ఉన్నారో, ఆ వైద్యులు చేత కానటువంటి సమయంలో చేత కానటువంటి వైద్యులు ఇప్పుడు ఒక దేహాన్ని మోసుకుని వెళుతూ ఉన్నట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. అవునా కదా? చాలామంది జ్ఞానము కలిగినటువంటి వైద్యులు అలెగ్జాండర్ మహారాజుని ఆనాటి దినాల్లో బ్రతికించడానికి ప్రయత్నించినటువంటి సమయంలో ఆ యొక్క వైద్యులు చేతగానటువంటి స్థితి మనకు కనపడుతుంది. ఎందుకంటే కదా, నేటి దినాల్లో చాలామంది ఎవరు నమ్ముకుంటారు ఈ మాట ద్వారా జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. దేన్ని ఆశ్రయిస్తారు? ఉదాహరణకి ఈ వాక్యం ద్వారా, ఈ మాటల ద్వారా నేను మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతూ ఉన్నాను ప్రియులారా. ఆ వైద్యులే అలెగ్జాండర్ మహారాజు యొక్క శవపేటుకును మోసుకుని వీధుల్లో సంచరించినట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. ఆ తదుపరి మనం గమనించగలిగినట్లయితే అతని చుట్టూ ఉన్నటువంటి గొప్ప గొప్ప అధికారులుగా ఉన్నటువంటి వారే అతడు సంపాదించినటువంటి సంపాదన అంతా కూడా మరి జిమ్ముకుంటా, అంటే చాలా విసురుకుంటూ వెళ్ళినట్లుగా తీసుకుని వెళ్ళినట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం పిల్లరా. సంపాదించినటువంటి సంపాదన తను బ్రతికించలేకపోయింది. తను ఆశ్రయించినటువంటి వైద్యులు ఏ విధంగా కూడా తను బ్రతికించలేకపోయారు. అదే సమయంలో తాను ఈ లోకంలోనికి వచ్చినప్పుడు ఏమీ తీసుకుని రాలేదు. లోకాన్ని విడిచి వెళుతూ ఉన్నటువంటి సమయంలో ఏమీ తీసుకుని పోలేదు. ఎందుకంటే శరీర సంబంధమైనటువంటి జీవితము లోకములో జీవించడానికి ఒక సాధనం మాత్రమే, కానీ ఆ శరీర సంబంధమైనటువంటి జీవితము శాశ్వతము కానే కాదు పిల్లరా. నేను ఈ వాక్యములో ఏమి జ్ఞాపకం చేయాలని ఆశపడ్డాను అంటే, చాలామంది శరీర సంబంధమైనటువంటి జీవితాన్ని నమ్ముకుంటూ ఉన్నారు. శరీర సంబంధమైనటువంటి జీవితానికే ప్రాధాన్యత ఇస్తూ ఉన్నారు. శరీర సంబంధమైనటువంటి ఆలోచనలకు అధికమైనటువంటి ప్రాధాన్యతనిచ్చి ఆత్మ సంబంధమైనటువంటి జీవితాన్ని దూరము చేసుకునేటువంటి క్రమంలో పౌలు భక్తుడి పిల్లరా రోమా పత్రిక 8వ అధ్యాయంలో శరీరానికి ఆత్మకి మధ్య ఉన్నటువంటి సంబంధాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. శరీరానికి
ఆత్మకి మధ్య ఉన్నటువంటి సంబంధము. శరీరం వలన కలుగుతున్నటువంటి ఫలితం ఏమిటి? ఆత్మ సజీవంగా ఉన్నటువంటి క్రమంలో దాని వలన కలుగుతున్నటువంటి ఫలితం ఏమిటి? ఈ రెండు రకాలైనటువంటి స్వభావాలు మానవుని యొక్క జీవితంలో ఉన్నాయి. ఒకడు శరీరానుసారంగా జీవించాలనుకుంటాడు, మరి ఒకడు ఆత్మానుసారంగా జీవించాలనుకుంటాడు. శరీరానుసారంగా జీవించాలనుకున్నటువంటి వాడు ఆత్మకు అనుకూలమైనటువంటి రీతిలో పరిశుద్ధాత్మ యొక్క ప్రసన్నతలో అతని యొక్క జీవితాన్ని ఉంచుకోవడానికి ఇష్టపడాడు. కానీ లోకానుసారమైనటువంటి రీతిలో తన జీవితాన్ని ఉంచుకోవడానికి ఇష్టపడుతూ ఉంటాడు. ఆత్మానుసారణ యొక్క జీవితాన్ని గమనించగలిగితే శరీరానికి ప్రాధాన్యత ఇవ్వడు, కానీ లోకానికి ప్రాధాన్యతనివ్వడు, కానీ ఆత్మ సంబంధమైనటువంటి జీవితానికి పరిశుద్ధాత్మ యొక్క ప్రసన్నతలో తన జీవితం ఉన్నట్లు జాగ్రత్త పడతాడు. పిల్లరా, పౌలు భక్తుడు రోమా సంఘములో క్రైస్తవులకి జ్ఞాపకం చేస్తున్నటువంటి మాటలు ఇవే. చూడండి, ఒకసారి వాక్యంలోనికి వెళదాం. రోమీలకు రాసినటువంటి పత్రికలో ఉన్నటువంటి మాటల్లో 8వ అధ్యాయం నుండి కొన్ని మాటలు ఈరోజు మనం పరిశీలన చేసుకుందాం. చదవండి. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు. క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించిన. పౌలు భక్తుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు, అయ్యో ఇట్టి మరణకరమైనటువంటి శరీరము నుండి నన్ను ఎవడు విడిపించును అని ఒకానొక సమయంలో ఎదురు చూసినటువంటి భక్తుడు ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. మరణకరమైనటువంటి శరీరము నుండి విడిపించగలిగినటువంటి వాడు కావాలి. ఇక్కడ అంచాడు కదా, పౌలు భక్తుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు కదా, పాప మరణముల యొక్క నియమము నుండి, మరణకరమైనటువంటి శరీరము నుండి నన్ను విడిపించుచున్నటువంటి వాడు క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ అనేటువంటి మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. యేసు ప్రభువారు మరణమైనప్పుడు ఏ ఆత్మ అయితే ఆయనను సజీవంగా బయటకు తీసుకుని వచ్చిందో, క్రీస్తు యేసు కలిగినటువంటి వారి యొక్క ఆత్మ ఎవరిలో అయితే ఉన్నదో ఆ ఆత్మే వారిని మరణము నుండి బ్రతికిస్తూ ఉన్నట్లుగా దేవుని యొక్క వాక్యంలో జ్ఞాపకం చేయబడుతూ ఉంది. ఈరోజు నువ్వు పరలోకంలో ఉండాలి అంటే, ఈరోజు నువ్వు ప్రభుతో ఉండాలి అంటే, ఈరోజు నువ్వు పరిశుద్ధుడిగా ఉండాలి అంటే, ఈరోజు ప్రభు యొక్క సముఖంలో ఆత్మతోనూ సత్యముతోనూ ఆయన ఆరాధించేటువంటి స్థితిలో ఉండాలి అంటే, ఈరోజు జీవింపచేసేటువంటి ఆత్మ నీలో ఉండాలి అనేటువంటి మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. అలా అంటే ఈరోజు నాలో ఆత్మ లేదండి అనే ప్రశ్న మీలో ఉత్పన్నం కావచ్చు. ఆత్మానుసారునికి శరీరానుసారునికి మధ్య చాలా భేదములు ఉన్నాయి, చాలా వ్యత్యాసాలు కనపడుతూ ఉన్నాయి. శరీరానుసారమైనటువంటి మనసు గురించి, ఆత్మానుసారమైనటువంటి మనసును గురించి కూడా పౌలు భక్తుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. శరీరానుసారైనటువంటి మనిషి యొక్క నడవడిక ఎలా ఉంటుంది, ఆత్మానుసారుడైనటువంటి మనిషి యొక్క నడవడిక ఎలా ఉంటుందో కూడా పౌలు భక్తుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఎందుకంటే అందరూ దేవుని ఆత్మ కలిగి ఉండలేరు పిల్లరా, అందరూ ఆత్మానుసారంగా నడిపించబడలేరు. ఆత్మానుసారంగా నడిపించబడేటువంటి వారి యొక్క స్థితిగతి ఎలా ఉందో ఈ పరిశుద్ధ గ్రంథంలో దేవుని వాక్యం బట్టి మనం గమనించగలుగుతూ ఉన్నాం. చూడండి, ఒకసారి ఈ మాటలు మనం పరిశీలన చేద్దాం. 3వ వచన భాగాన్ని ఒకసారి పరిశీలన చేద్దాం. శరీరమును అనుసరింపక ఆత్మను అనుసరించి నడుచుకొను మనయందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలనని పాప పరిహారము నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారముతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించెను. పిల్లలు, ఇక్కడ జ్ఞాపకం చేయబడుతూ ఉంది. ఇవి చాలా లోతైనటువంటి భావమును తెలియపరిచేటువంటి మాటలు పౌలు భక్తుడు ఇక్కడ జ్ఞాపకం చేస్తూ అంటాడు కదా, శరీరమును అనుసరింపక ఆత్మను అనుసరించి నడుచుకుని మన యందు అంటాడు. శరీరమును అనుసరించక ఆత్మను అనుసరించి నడుచుకుని మన యందు అనేటువంటి మాట. ఈరోజు ఎవరు ఏ విధంగా దేనిని అనుసరించి నడుచుకుంటూ ఉన్నారో ఒకసారి మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే మనస్సు అనేటువంటిది చాలా ప్రాముఖ్యము కదా. ఈరోజు మన మనస్సు మనకి ఏమి చెబుతూ ఉందో దాని ప్రకారంగా మనం నడవడానికి ఇష్టపడుతూ ఉంటాం. ఈరోజు మన కనులు దేని చూస్తూ ఉన్నాయో దాన్ని కోరుకోవడానికి మనం ఇష్టపడుతూ ఉంటాం. ఈరోజు మన హృదయంలో ఉన్నటువంటి ఆలోచనలు ఎలా ఉండాలని అవి మన యొక్క జీవితాన్ని ప్రేరేపిస్తూ ఉన్నాయో అలా ఉండటానికి ఇష్టపడుతూ ఉంటాం. ఎవరు మనసుకు తగినట్లుగా, ఎవరు ఆలోచనలకు తగినట్లుగా వారు జీవించడానికి లోకంలో ఇష్టపడుతూ ఉంటారు కదా, అవునా కదా. ఒకనొక సమయంలో ఒక ధనవంతుడు యేసు ప్రభువారి యొద్దకు వచ్చాడు. పిల్లారా,
యేసు ప్రభువారి యొద్దకు వచ్చి, సద్బోధకుడా, నేను పరలోక రాజ్యములోనికి ప్రవేశించాలి అంటే ఏమి చేయాలి అని యేసు ప్రభువారితో మాట్లాడడం ప్రారంభిస్తూ ఉన్నాడు. యేసు ప్రభువారు అంటాడు కదా, ధర్మశాస్త్రమును అనుసరించు, నీ తండ్రిని నీ తల్లిని ప్రేమించు, వారిని గౌరవించు, దేవునికి లోబడు, దేవుని ఆజ్ఞలకు అనుకూలంగా జీవించు అనే మాటలు ధర్మశాస్త్రమును యేసు ప్రభువారు ఆ యొక్క యవనస్తునికి గుర్తు చేస్తూ ఉన్నటువంటి సమయంలో ఆ యవనస్తుడు అంటాడు కదా, అయ్యా, నేను నా బాల్య దినముల నుంచి వీటిని అనుసరిస్తూ ఉన్నాను, నా బాల్య దినముల నుంచి నేను వీటిని గైకొంచి ఉన్నాను, నా బాల్య దినముల నుంచి నేను వీటిని వింటూ ఉన్నాను, ఇప్పుడు నేను కొత్తగా వినాల్సిందేమీ కూడా లేదు. ఎందుకంటే నేను చిన్నప్పటి నుండి ఈ మాటలు వింటూనే ఉన్నాను, నేను చిన్నప్పటి నుండి ఈ మాటలు విని విని వాటి ప్రకారంగా నడుచుకోవడానికి కొంచెం అలవాటు చేసుకున్నాను అనేటువంటి స్థితిలో యేసు ప్రభువారి దగ్గర సమాధానం ఇస్తూ ఉంటాడు. నిజమే కదా, చాలామంది చిన్నప్పటి నుండి విన్న మాటలే ఈ మాటలు, చాలామంది చిన్నప్పటి నుండి తెలుసుకున్నటువంటివి, దానిని బట్టి బ్రతుకుతున్నటువంటి వారే. కానీ యేసు ప్రభువారు అంటారు కదా, చివరిగా నీకు కలిగిన దానిని అంచాడు, నీ యొద్ద ఉన్న దానిని విడిచి నన్ను వెంబడించు, నీ దగ్గర ఉన్నటువంటి ధనమును అమ్మి దాన్ని పేదలకు పంచిపెట్టి నాయన్ను వెంబడించు, నాతో రమ్మని యేసు ప్రభువారు అన్నప్పుడు పిల్లరా, ఆ వ్యక్తి వ్యసన పడిన వాడై తిరిగి వెళ్ళిపోయినట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. నిజమే కదా, చిన్నప్పటి నుండి ఎంత వాక్యం విన్నా ఏమి ప్రయోజనమో, చిన్నప్పటి నుండి ఎన్ని మాటలు విని వాటిని అనుసరించినా ఏమి ప్రయోజనమో, దేవుడు ఒక్కటన్నాడు యవనస్తుడితో, నీకు కలిగిన దానిని, నీ యొద్ద ఉన్న దానిని విడిచి నన్ను వెంబడించమన్నప్పుడు పిల్లరా, అతని యొక్క మనసు ఏమి చెప్పిందంటే, అరే దీని కొరకేగా నువ్వు లోకంలో బ్రతుకుతుంది, నీవు ధనము కొరకు బ్రతుకుతూ ఉన్నావు, ధనాన్ని సంపాదించాలని బ్రతుకుతూ ఉన్నావు, లోకములో బ్రతకడానికి నీకేం అవసరమో దాని కొరకు నువ్వు బ్రతుకుతూ ఉన్నటువంటి సమయంలో దాన్నే నువ్వు విడిచిపెట్టి దేవుని యొద్దకు వస్తే నీ పరిస్థితి ఏమిటని నీ మనసు చెప్పినప్పుడు పిల్లరా, ఈరోజు నాకు ధనం ఉంటే చాలు, దేవుడు లేకపోయినా పర్వాలేదని శరీరానుసారంగా లోకంలోనికి వెళ్ళిపోతూ ఉన్నావు. ఆ రోజు ఆ యవనస్తుడు ప్రభువుని కాదనుకుని లోకంలోనికి ఎందుకు వెళ్ళిపోయాడు అంటే, ఎంత వాక్యము తెలిసినప్పటికీ కూడా, ఎంత వాక్యం విన్నప్పటికీ కూడా, ఎంత వాక్యము పదే బోధించబడినప్పటికీ కూడా అతని మనసు అతనికి ఏమి చెప్పిందంటే, శరీరానుసారంగా నీవు ఉండటానికి ఇష్టపడు, కానీ ఆత్మానుసారంగా ప్రభువుతో నడవటానికి నువ్వు ఇష్టపడవద్దు అనే మా ఆలోచన అతని మనస్సు అతను ప్రేరేపించినప్పుడు అతడు ప్రభువును కాదనుకున్నాడు, ప్రభువును వెంబడించడానికి ఇష్టపడలేదు పిల్లరా, అతడు లోకంలోనికి వెళ్ళిపోయాడు. ఇప్పుడు చెప్పండి, మనసు, ఆ యవనస్తుని యొక్క మనసు ఏమి చెప్పిందంటే, లోకాన్ని ఆధారము చేసుకుని బ్రతుకు, ప్రభువుని ఆధారము చేసుకుని బ్రతకవద్దు అని అతని మనసు చెప్పినప్పుడు అతడు లోకాన్ని ఆధారము చేసుకున్నాడు పిల్లరా. ఇక్కడ పౌలు భక్తుడు రోమా సంఘంలో క్రైస్తవులకు ఏమి జ్ఞాపకం చేయాలని ఆశపడుతూ ఉన్నాడు అంటే, శరీరానుసారమైనటువంటి జీవితంలో ఒక మనసు ఉంటుంది, ఆ మనసు చెప్పే విధంగా ఆ శరీరము నడుచుకోవడానికి ఇష్టపడుతూ ఉంటుంది. అదే సమయంలో దేవుడు తన బిడ్డలైనటువంటి వారికి ఆత్మను అనుగ్రహిస్తూ ఉన్నాడు, పరిశుద్ధాత్మను అనుగ్రహిస్తూ ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఒక వ్యక్తి యొక్క హృదయంలోనికి ప్రవేశించిన తర్వాత ఆ వ్యక్తి పరిశుద్ధాత్ముడు నడిపించినటువంటి మార్గంలో నడవాలి, కానీ శరీరానుసారమైనటువంటి మనసును ఆధారం చేసుకొని నడవకూడదు పిల్లరా. ఈరోజు పరిశుద్ధాత్మ నీకు అనుగ్రహించబడింది, దేవుని యొక్క ఆత్మ నీకు అనుగ్రహించబడింది. ఒక క్రైస్తవుడిగా క్రీస్తు రక్తములో నీవు కడగబడినప్పుడు, ఒక క్రైస్తవుడిగా క్రీస్తు రక్తములో కడగబడి ప్రభు పాదముల చెంత నీవు పాపములు ఒప్పుకున్నప్పుడు నీలోనికి దేవుడు ఒక ఆత్మను అనుగ్రహించినటువంటి సమయంలో నీ జీవితము తన ఎదుట నిలబడడానికి దేవుడు పరిశుద్ధాత్మను నీలోనికి అనుగ్రహించినటువంటి సమయంలో, నీలోనికి పంపించినటువంటి సమయంలో ఈరోజు నీ జీవితము ఎవరి చేత నడిపించబడాలి అంటే ఆత్మానుసారమైనటువంటి స్థితిలో నీ జీవితం నడవాలి, కానీ శరీరానుసారమైనటువంటి మనసుతో నీవెన్నడూ కూడా నడవకూడదు అనేటువంటి మాట పౌలు భక్తుడు క్రైస్తవులకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. పిల్లలు చూడండి, ఒకసారి ఆ మాట మనం మరలా పరిశీలన చేద్దాం. 5వ వచనాన్ని చదవండి అమ్మ ఒకసారి. రోమాపత్రిక, శరీరానుసారులు శరీర విషయముల మీద మనస్సునుంతురు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనస్సునుంతురు. శరీరానుసారమైన మనస్సు మరణము, ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమునై ఉన్నది. పిల్లల నిజమే కదా, ఎంత ప్రాముఖ్యమైనటువంటి మాట పౌలు భక్తుడు సంఘానికి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఈ మాట ఎన్నోసార్లు మేము చదివాం పాస్టర్ గారు, ఈ మాట ఎన్నోసార్లు మేము విన్నాం పాస్టర్ గారు. నిజమే, ఈ మాట ఎన్నోసార్లు చదువుతూ ఉంటాం, ఎన్నోసార్లు వింటూ ఉంటాం, కానీ నడిచే దగ్గరికి వచ్చేటప్పటికి శరీరానుసారమైనటువంటి మనసే
నడుస్తూ ఉంటాం కదా. ఎందుకంటే వాక్యము తేట తెల్లంగా పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. జ్ఞాపకం చేయబడినటువంటి మాటలు గమనించగలిగితే శరీరానుసారులు శరీర విషయముల మీదే మనసుంచుతారంట. నా ప్రాణమా తిను, నా ప్రాణమా త్రాగు, నా ప్రాణమా సుఖించని. ఒక ధనవంతుడు ఏ విధంగా తన మనసును శరీర సంబంధమైనటువంటి కోరికల పట్ల, శరీర సంబంధమైనటువంటి ఆలోచన పట్ల కలిగి ఉన్నాడో, అలాంటి స్థితిగతుల్లోనే నేటి దినములటువంటి సమాజంలో ప్రజలు కూడా బ్రతకడానికి ఇష్టపడుతూ ఉన్నారు. ఒక మాటలో గమనించగలిగితే నేటి దినాల్లో ఉన్నటువంటి ప్రజలు కూడా శరీరానుసారమైనటువంటి మనసు కలిగినటువంటి వారుగా బ్రతకడానికి ఇష్టపడుతూ ఉన్నారు. కానీ ఆత్మానుసారమైనటువంటి మనస్సు కలిగినటువంటి వారిగా బ్రతకడానికి ఇష్టపడలేకపోతూ ఉన్నారు. దాని పర్యవసానం ఏమిటి? శరీరానుసారమైనటువంటి మరణము, శరీరానుసారమైనటువంటి మనస్సు మరణము అనేటువంటి మాట జ్ఞాపకం చేయబడుతుంది కదా. శరీరాన్ని ఆధారము చేసుకున్నటువంటి మనస్సు యొక్క ఫలితం ఏమిటి, ప్రతిఫలం ఏమిటి? ఈరోజు నువ్వు ఏమి విత్తనము విత్తుతూ ఉన్నావు, ఈరోజు నువ్వు ఏమి విత్తుతూ ఉంటావో అదే పంట కోస్తావని దేవుని యొక్క వాక్యము జ్ఞాపకం చేయబడుతూ ఉంది. ఈరోజు నీ క్రియలు ఎలా ఉన్నాయి, నీ ఆలోచనలు ఎలా ఉంది, నీ నడవడిక ఎలా ఉంది, నీ తలంపులు ఎలా ఉన్నాయి, నీ జీవితం, నీవు జీవించే జీవితం ఏమై ఉన్నది, నీవు జీవించే జీవితాన్ని బట్టే రేపు నీవు ప్రతిఫలాన్ని పొందుకుంటావు. కానీ నీవు ఈ లోకములో ఒక రకమైనటువంటి జీవితము జీవించి మరి ఒక రకమైనటువంటి ప్రతిఫలాన్ని పరలోకములో పొందుకోలేవు పిల్లరా. ఎందుకంటే శరీరానుసారమైనటువంటి మనసు కలిగినటువంటి వాడు మరణాన్ని చూస్తాడు తప్ప జీవాన్ని చూడలేడు. కాబట్టి పరిశుద్ధ ఆత్మదేవుడు జ్ఞాపకం చేస్తున్నటువంటి ప్రాముఖ్యమైనటువంటి మాటలు ఏమిటంటే, ఈరోజు ఏ విధమైనటువంటి మనస్సు కలిగినటువంటి వారిగా మనం ఉన్నాం, మన యొక్క మనసు దేనిని కోరుకుంటూ ఉంది, మన మనసులో ఉన్నటువంటి ఆలోచనలకు అనుకూలంగా ఎటువైపు మనం నడుస్తూ ఉన్నాం, దేవుని వైపు నడుస్తూ ఉన్నామా, లోకం వైపు నడుస్తూ ఉన్నామా, లోకానుసారమైనటువంటి వాటి కొరకు పరిగెత్తుతూ ఉన్నామా, ఆత్మానుసారమైనటువంటి వాటి కొరకు పరిగెత్తుతూ ఉన్నామా? పరిశుద్ధ గ్రంథంలో పౌలు భక్తుడు అంటాడు కదా, ఏ విధంగానైనా కానీ మృతుల్లో నుండి నాకు పునరుద్ధాన అనుభవం కలగాలని సమస్తమును కూడా నేను నష్టంగాను పెంటతో సమానంగా ఎంచుకుంటున్నాను అనేటువంటి మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. సమస్తమును కూడా నష్టంగా ఎంచుకున్నటువంటి వాడు, వాటిని పెంటతో సమానంగా భావించినటువంటి వాడు. ఎందుకరకంటే మృతులలో నుండి నాకు పునరుద్ధానము కావాలి, అంటే మరణకరమైనటువంటి శరీరం నుండి విడుదల కావాలి, అదే సమయంలో జీవాన్ని చూడాలి, ప్రభు ఎదుట నిలబడాలి అనేటువంటి ఒక ఆశ, ఒక ఆలోచన పరిశుద్ధుడైనటువంటి పౌలు భక్తుని యొక్క హృదయంలో ఉన్నట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. ఇటువంటి ఆలోచన ప్రియులారా, ఇటువంటి తలంపు ప్రతి క్రైస్తవుడు కూడా కలిగి జీవించవలసినటువంటి ఆవశ్యకత కనపడుతూ ఉంది. చూడండి, తర్వాత వచ్చిన అక్కడే మరలా మనం గమనించగలిగితే శరీరానుసారమైనటువంటి మనస్సు మరణము, ఆత్మానుసారమైనటువంటి మనస్సు జీవమును సమాధానమునై ఉన్నది. తర్వాత వచ్చిన ఎలాగనగా 7-8 వచనాలు గమనించగలిగితే ప్రియులారా, ఈ శరీరానుసారమైనటువంటి మనసు మరణంతో పాటు ఎటువంటి క్రియలను కలిగించచ్చు ఉన్నదో మనకి ఇక్కడ జ్ఞాపకం ఏలయనగా ఇంకా బలహీనమై ఉండగా శరీరానుసారమైన మనస్సు 7వ వచనమమ్మ, ఏలయనగా శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధమై ఉన్నది, అది దేవుని ధర్మశాస్త్రమునకు లోబడదు, ఏ మాత్రమునో లోబడనేరదు. పిల్లలు గమనించండి, దేవునికి విరోధమైనటువంటి స్థితిలో మనస్సు మారిపోతే ఎన్నడూ కూడా దేవుని స్వరానికి లోబడేటువంటి మనస్సు రాదు అనేటువంటి మాట జ్ఞాపకం చేయబడుతుంది. మన మనస్సు పరిశుద్ధాత్మకు నిలయంగా ఉండాలి, మన హృదయము దేనికి నిలయంగా ఉండాలి? ఈ దేహము దేవుని చేత మనకు అనుగ్రహించబడింది కదా. ఈ దేహము దేవుని ఆలయంగా మార్చబడింది. ఈ దేహములో ఉన్నటువంటి హృదయము పరిశుద్ధాత్మకు నిలయంగా మార్చబడింది. పరిశుద్ధాత్మకు నిలయంగా మార్చబడినటువంటి మానవుని యొక్క దేహములు ఎప్పుడూ కూడా జీవమే ఉండాలి, కానీ శరీరానుసారమైనటువంటి మనస్సు అన్నడూ కూడా ఉండకూడదు. ఒకవేళ అలా ఉన్నట్లయితే, శరీరానుసారమైనటువంటి మనసు అతడు కలిగి ఉన్నట్లయితే దేవునికి విరోధిగా మారిపోయేటువంటి అవకాశం ఉంది. పిల్లరా, ఇది నా మాట కాదు, కానీ పరిశుద్ధ గ్రంథంలో పౌలు భక్తుడు పరిశుద్ధాత్మ చేత పలికినటువంటి మాట, రాసినటువంటి మాట ఇక్కడ నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. శరీరానుసారమైన మనసు దేవునికి విరోధమై ఉన్నది అంటాడు కదా. ఈరోజు మనం ఎవరితో యుద్ధము చేస్తూ ఉన్నాం?
ఈరోజు ఎవరితో యుద్ధము చేస్తూ ఉన్నాము అంటే, ఒకవేళ మన మనసు శరీరానుసారంగా ఉంటే దేవునికి విరోధంగా మారిపోయి దేవునితో పెనుగులాడుతూ ఉన్నాం. ఎవరితో పెనుగులాడుతూ ఉన్నామంటే, ఎవరికి విరోధులుగా మారిపోతూ ఉన్నామంటే, మన మనస్సు ఒకవేళ శరీరానుసారంగా ఉంటే, మన మనస్సు ఆత్మానుసారంగా ఉంటే దేవుని సన్నిధిలో ఉంటాం, దేవుని స్తుతిస్తాం, దేవుని ఆరాధిస్తూ ఉంటాం, దేవునిలో సంతోషిస్తూ ఉంటాం, దేవుని నామాన్ని గొప్ప చేస్తూ ఉంటాం, దేవునికి అనుకూలమైనటువంటి జీవితాన్ని జీవించడానికి ఇష్టపడుతూ ఉంటాం. మన మనసు ఆత్మానుసారమైతే, మన మనసు శరీరానుసారమైతే పిల్లరా, దేవునిలో సంతోషించడానికి ఇష్టపడలేం, దేవునిలో ఆనందించలేం, దేవునితో గడపలేం, దేవునికి మహిమకరంగా జీవించలేం, దేవుని సన్నిధిలో ఆత్మ సంబంధమైనటువంటి కార్యాలను మనము చూడలేం ఒకవేళ మన మనసు శరీరానుసారమైతే. ఇంతే ఒక వ్యత్యాసము. శరీరానుసారమైనటువంటి మనసు కలిగినటువంటి వాడు ఎక్కడ ఉంటాడు, ఎలా ఉంటాడు? ఆత్మానుసారమైనటువంటి మనసు కలిగినటువంటి వాడు ఎక్కడ ఉంటాడు, ఎలా ఉంటాడు? ఇది పౌలు భక్తుడు క్రైస్తవులకు జ్ఞాపకం చేస్తున్నటువంటి మాట పిల్లరా. అందుకే అంచాడు కదా, దేవునికి విరోధంగా మారిపోతుంది, అది దేవుని ధర్మశాస్త్రమునకు లోబడదు, అనగా దేవుని వాక్యానికి లోబడదు, ఏ మాత్రమునో లోబడనేరదు. 8వ వచనము, కాగా శరీర స్వభావము గలవారు దేవుణ్ణి సంతోషపరచనేరరు. దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్న ఎడల మీరు ఆత్మ స్వభావము గలవారే గాని శరీర స్వభావము గలవారు కారు. ఎవడైనను క్రీస్తు ఆత్మ లేని వాడైతే వాడాయన వాడు కాదు. పిల్లల నిజమే కదా, యేసు ప్రభు వారిని 3.5 సంవత్సరములో శిష్యులు వెంబడించినప్పటికీ కూడా ఆయన పరిపూర్ణంగా ఎరగలేనటువంటి స్థితిలో వారు ఉన్నారు. 3.5 సంవత్సరాలు యేసు ప్రభు వారి మాటలు వారు విన్నారు, ఆయన చేసిన అద్భుతాలు వారు చూశారు, ఆశ్చర్య కార్యాలు వారు చూశారు, ఆయన శిలువ మరణము పొందుకున్నటువంటి పునరుద్ధాన అనుభవాన్ని కూడా వారు చూశారు. పునరుద్ధాన అనుభవాన్ని చూసిన తర్వాత పిల్లరా, వారు బలమైనటువంటి శక్తి చేత నింపబడినటువంటి సమయంలోనే దేవుని యొక్క సాధనాలుగా వారు వాడబడినట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం కదా. శిష్యుల యొక్క జీవితాన్ని గమనించగలిగితే, వారు పెంతుకోస్తు పండుగ దినమందు పరిశుద్ధాత్మ వారి మీదకి దిగు రావటానికి మునుపున్నటువంటి జీవితం వేరు, పరిశుద్ధాత్మ వారి మీదకి దిగి వచ్చిన తరువాత వారు జీవించినటువంటి జీవితం వేరు కదా. ఈ యొక్క 2 వ్యత్యాసాలు మీరు గమనించాలా. శిష్యుల యొక్క జీవితంలో మీరు గమనించవలసినటువంటి విషయాలు ఏమిటంటే, యేసు ప్రభువారు శరీరధారిగా ఉన్నటువంటి దినములలో ఆయనతో పాటు 3.5 సంవత్సరాలు ఆయన మాటలు వారు విన్నారు, ఆయన చేసిన బోధంతా కూడా వారు విన్నారు. అది పరలోక రాజ్యానికి సంబంధించి, భూరాజ్యానికి సంబంధించినటువంటి మాటలన్నీ వారు విన్నారు, అద్భుతాలు చూశారు, ఆశ్చర్య కార్యాలు చూశారు, స్వస్థతలు పొందుకున్నారు, స్వస్థతలు చూశారు, సమస్తాన్ని చూశారు పిల్లరా. కానీ మరణించిన తరువాత, ఆయన శిలువ మరణమునకు అప్పగించబడిన తరువాత వారు ఆయన విడిచిపెట్టారు కదా, అవునా కాదా? విడిచేసి వెళ్ళిపోయారా లేదా? వెళ్ళిపోయారు. ఆయన వారి మధ్యలో శరీరధారిగా ఉన్నంత వరకే వారు ఆయన్ని ఆశ్రయించారు, శరీరధారిగా ఉన్నంత వరకే వారు ఆయన్ని ఆశ్రయించారు. ఆయన శరీరము మరణమునకు అప్పగించబడిన తర్వాత వారు ఆయనని విడిచి వెళ్ళిపోయారు. విడిచి వెళ్ళిపోయినటువంటి వారిని ఆయన మరలా తిరిగి వారిని దర్శించి, వారు పరిపూర్ణంగా దేవుని బిడ్డలుగా ఉండటానికి మరలా వారి హృదయాలలోనికి, వారి జీవితాల్లోనికి పరిశుద్ధాత్మను అనుగ్రహించినట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. ఈరోజు నీ పక్కన నీ సహచరుడు ఉన్నంత వరకు నీకు తోడుగా ఉంటుంది పిల్లారా. నీ సహచరుడు విడిచి వెళ్ళిపోయాడు అనుకో, నీవు ఒంటరి వాడివే, అవునా కాదా? ఈరోజు నీవు ఒంటరి వాడిగా జీవించకుండా ఉండటానికి, నీలో ఉండటానికి పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహించబడ్డాడు. యేసు ప్రభువారు ప్రక్కనున్నంత వరకు నా ప్రభువు నాతో ఉన్నాడు అనేటువంటి ఆలోచన, నా ప్రభువు మాటలు నేను విన్నాను అనేటువంటి ఆలోచన, బోధకుడా అనేటువంటి మాట పలకడానికి గల కారణము మనం గమనించగలుగుతూ ఉన్నాం. స్త్రీలైనా, పురుషులైనా, శిష్యులైనా, జనసమూహమైనా యేసు ప్రభువారు శరీరధారిగా వారి మధ్యలో ఉన్నప్పుడు ఆయన వారు చూస్తూ ఉన్నారు కాబట్టి ఆయన వెంబడించగలిగారు పిల్లారా. ఇప్పుడు శరీరధారిగా ఆయన లేడు కదా. ఇప్పుడు ఎవరిని వెంబడించాలి, ఎలా వెంబడించాలి, ఎవరి మాటలు వినాలి, ఏ విధంగా బోధించబడాలి, ఏ విధంగా మరి స్వస్థతను అందుకోవాలి, ఏ విధంగా దేవుని రాజ్యమును స్వతంత్రించుకోవాలి అంటే యేసు ప్రభువు అంచి ఉన్నారు కదా, మీరు దిగులు పడవద్దు, మీరు భయపడవద్దు, ఇదిగో సత్యస్వరూపి అయినటువంటి వాని యొక్క ఆత్మ ఆదరణకర్త ఇప్పుడు మీ ప్రక్కన ఉండటానికి రావట్లేదు, కానీ మీలో ఉండటానికి వస్తూ ఉన్నాడు. ఆయన మీలోనికి వచ్చిన తర్వాత మిమ్మల్ని సర్వసత్యములోనికి నడిపిస్తూ ఉంటాడు. ఆయనే మీకు బోధిస్తూ
చేస్తూ ఉంటాడు, ఆయనే మీకు నేర్పిస్తూ ఉంటాడు, ఆయనే మీ జీవితాలను సరైనటువంటి మార్గంలోనికి నడిపిస్తూ ఉంటాడు. మీరు దేవుని ఆత్మ కలిగినటువంటి వారే జీవించమనేటువంటి మాట జ్ఞాపకం చేయబడుతుంది. మీరు జీవించాల్సినటువంటి క్రమం ఏమిటంటే దేవుని ఆత్మ చేత మీరు జీవించండి, శరీరానుసారులుగా మాత్రము జీవించవద్దు. శరీరానుసారులుగా మీరు జీవించారా, మీరు మరణాన్ని చూడక తప్పదు అనేటువంటి మాట వాక్యములో హెచ్చరిక చేయబడుతూ ఉంది పిల్లరా. నిజమే, శరీరానుసారమైనటువంటి మనసు కలిగినటువంటి వాడు మరణాన్నే చూస్తాడు తప్ప, దేవునికి విరోధిగా జీవిస్తాడు తప్ప, సమాధానం లేనటువంటి వాడే బ్రతుకుతాడు తప్ప, అతడు ఎక్కడికి పరిగెత్తినా ఏమి చేసినా కానీ నిర్జీవమైనటువంటి స్థితిలో ఒట్టి చేతులు కలిగినటువంటి వాడే కనపడతాడు తప్ప, దేవుని రాజ్యానికి సంబంధించి పిల్లరా అతడు దేనిని కూడా సంపాదించుకోలేడు అనేటువంటి మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఈరోజు నువ్వు ఆత్మానుసారంగా జీవించు, నీ కొరకు పరలోకంలో ఒక శ్రేష్టమైనటువంటి నివాసము సిద్ధపరచబడుతూ ఉంది. ఈరోజు నువ్వు ఆత్మానుసారంగా జీవించు, నీవెన్నడూ కూడా నడవనటువంటి, ఎన్నడూ కూడా చూడనటువంటి బంగారమైనటువంటి వీధుల్లో నువ్వు నడిపించబడటానికి దేవుడు నీ కొరకు ఒక శ్రేష్టమైనటువంటి పట్టణాన్ని సిద్ధపరుస్తూ ఉన్నాడు. ఈరోజు శరీరానుసారంగా నీవు జీవిస్తే మరణాన్ని చూస్తావు, ఆత్మానుసారంగా నీవు జీవించు, పరలోకములో నీవు జీవిస్తావు, పరలోకములో ప్రభుతో నువ్వు బంగారపు వీధుల మధ్య సంచరిస్తావు అనేటువంటి మాట పౌలు భక్తుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. పిల్లలు నిజమే కదా, శరీరానుసారులు మరణాన్ని చూస్తారు, వారు నిత్య నరకాగ్నిలో కాల్చబడుతూ ఉంటారు. ఈ వాక్యాన్ని గమనించగలిగితే ఈ రోమపత్రిక 8వ అధ్యాయంలో పౌలు భక్తుడు ఆత్మ యొక్క ప్రాముఖ్యతను, శరీరం యొక్క ప్రాముఖ్యతను జ్ఞాపకం చేస్తూ దేవుని ఆత్మ కలిగినటువంటి వారే జీవించమని ఎందుకు కోరుతూ ఉన్నాడు అంటే ఇంకొన్ని మాటలు నేను మీకు జ్ఞాపకం చేస్తాను. చూడండి 9వ వచనము, రోమపత్రిక 8వ అధ్యాయం 9వ వచనం. దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్నడు ఎడల స్వభావం కలవారే కానీ చదవండమ్మా, శరీర స్వభావం కలవారు కారు. శరీర స్వభావం గలవారు కారు. ఎవడైనను క్రీస్తు ఆత్మ లేని వాడైతే వాడాయన వాడు కాడు. క్రీస్తు మీలోనున్న ఎడల మీ శరీరము పాప విషయమై మృతమైనది కానీ మీ ఆత్మ నీతి విషయమై జీవము కలిగి ఉన్నది. మృతులలో నుండి యేసును లేపిన వాని ఆత్మ మీలో నివసించిన ఎడల మృతులలో నుండి క్రీస్తు యేసును లేపిన వాడు సావునకు లోనైన మీ శరీరములను కూడా మీలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా జీవింపచేయును. పిల్లరా చూడండి ఎంత చక్కటి మాటలు. ఈ మాటలన్నీ కూడా పౌలు భక్తుడు ఈరోజు మనము జీవిస్తున్నటువంటి జీవితాన్ని నడిపించుచున్నటువంటి వాడు, జీవింప చేయుచున్నటువంటి వాడు పరిశుద్ధాత్మ దేవుడే. ఈరోజు నీవు ఇలా దేవుని స్తుతించేటువంటి స్థితిలోనికి రాగలిగావు అంటే పరిశుద్ధాత్మ నిన్ను ప్రేరేపిస్తేనే నువ్వు రాగలిగావు, కానీ లేకపోతే నువ్వెన్నడూ కూడా రాలేవు ఆయన సన్నిధికి. దేవుని యొక్క ఆత్మ నీ హృదయాన్ని ప్రేరేపిస్తూ ఉంటుంది. ఇదిగో నీవు దేవుని సన్నిధికి వెళ్ళు, నీవు దేవుని స్తుతించు, నీవు దేవుని ఆరాధించు, నీవు దేవుని గణపరచు అని దేవుని యొక్క ఆత్మ నీ హృదయాన్ని ప్రేరేపిస్తేనే నీవు దేవుని సన్నిధికి రాగలుగుతూ ఉంటావు. రాత్రికాల సమయంలో నీవు పొరుండబోయేటువంటి సమయంలోనే పరిశుద్ధాత్మ దేవుడు నీ హృదయాన్ని ప్రేరేపిస్తూ ఉంటాడు. ఇదిగో రేపటి దినమున తెల్లవారుజామున లేచి నువ్వు ప్రార్థన చేసుకోవాలి అనేటువంటి ప్రేరేపణ ఆత్మ నీకు అనుగ్రహిస్తూ ఉంటాడు. శరీరానుసారమైనటువంటి మనసు అంటూ ఉంటుంది కదా, నీవు అలసిపోయినటువంటి శరీరంతో ఉన్నావు కదా, ఈరోజు ఉదయం లేవలేకపోతే ఏమైందిలే, రోజు పెందల కాడే లేగుస్తావు కదా, ఆదివారం అంటే విశ్రాంతి తీసుకునేటువంటి దినము, అది శరీరానికి విశ్రాంతి దినము కాబట్టి ఈరోజు నీ శరీరానికి నువ్వు విశ్రాంతి నీవు ఇంకొంచెం సేపు పడుకో అని మనసు చెబుతూ ఉంటుంది పిల్లలు కదా, అవునా కాదా? ఆత్మ అంటుంది కదా విశ్రాంతి దినము దేవుని మందిరంలో ఉండంటే శరీరానుసారమైనటువంటి మనసు అంటది కదా విశ్రాంతి దినము శరీరానికి ఆత్మకు కాదు. నీవు ఇంటిలో సేద తీరు, రెస్ట్ తీసుకో, ఇదిగో హాయిగా టీవీ చూసుకో, హాయిగా ఎంజాయ్ చేయి, స్నేహితులు పిలుచుకో, వంటలు చేసుకో, ఆనందించు. నీ శరీరం ఆనందించాలి, అది శరీరానికి విశ్రాంతి దినమని శరీరానుసారమైనటువంటి మనసు చెబుతుందా లేదా? శరీరానుసారమైనటువంటి మనసు శరీరం యొక్క క్షేమాన్ని కోరుతుంది పిల్లరా. ఆత్మానుసారమైనటువంటి మనసు ఆత్మ పరలోకములో ఉండాలని ఆ యొక్క క్షేమాన్ని కోరుతూ ఉంటుంది. నేటి దినాల్లో చాలామంది ఏ మనసు కలిగి ఉంటారు అంటే
ఆత్మ యొక్క మనసు కన్నా శరీరం యొక్క మనసు మాట వినటానికి ఇష్టపడుతూ ఉంటారు. అవునా కాదా? నిజమే, మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా కానీ ఆత్మానుసారమైనటువంటి మనసు ఒడివడిగా కోరహ కుమారులు రాసినటువంటి మాటల్లో దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడుతున్నట్లు దేవా నీ కొరకు నా ప్రాణం ఆశపడుతుంది, తృష్ణ గొనుచున్నది అనేటువంటి మాట జ్ఞాపకం చేయబడి, ఆత్మ ఎప్పుడు కూడా దేవుని కొరకు తృష్ణగొంటూ ఉంటుంది పిల్లరా. దేవుని సన్నిధి కొరకు పరితపిస్తూ ఉంటుంది. ఎప్పుడు స్తుతించాలా, ఎప్పుడు వాక్యాన్ని చదవాలా, ఎప్పుడు ప్రార్థన చేయాలా, ఎప్పుడు దేవుని మాటలు వినాలా, ఎప్పుడు దేవునితో గడపాలా అని ఆత్మానుసారమైనటువంటి మనసు కోరుకుంటుంది. శరీరానుసారమైనటువంటి మనసు ఎప్పుడు కూడా దీన్ని కోరుకోదు పిల్లరా కదా. శరీరానుసారమైన మనసు దేవునితో ఉండమని కోరుతుందా? కోరదు. శరీరానికి సంబంధించినటువంటి సంతోషాన్ని, ఎంజాయ్మెంట్ని మనసు కోరుకుంటుంది పిల్లరా. అది ఎక్కడైనా ఉంటుందంటే లోకంలో తప్ప దేవునిలో శరీరానుసారమైనటువంటి మనసుకు స్థానము లేనే లేదు. లోకములో మాత్రమే శరీరానుసారమైనటువంటి మనసుకు స్థానం ఉంది. ఈ శరీరము దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోదు. రక్తమాంసములు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకుంటాయా? స్వతంత్రించుకునే లెక్క అయితే ప్రతి వారు కూడా అసలు యేసు ప్రభువు శిలువ మరణానికి అప్పగించబడాల్సినటువంటి అవసరత వచ్చేదే కాదేమో. ఎందుకంటే రక్తమాంసములు దేవుని యొక్క రాజ్యమును స్వతంత్రించుకోలేవని దేవుని యొక్క వాక్యము జ్ఞాపకం చేయబడింది. ఇప్పుడు దేవుని రాజ్యమును స్వతంత్రించుకోవాలి అంటే పరిశుద్ధాత్మ దేవుడు మాత్రమే నేను దేవుని రాజ్యంలోనికి తీసుకుని వెళతాడు. ఆయన మాత్రమే నేను జీవింప చేయగలుగుతాడు. ఆయన మాత్రమే సజీవంగా ప్రభు పాదాల ఎదుట అక్కడ పరలోకములో నిత్యము కూడా నిన్ను స్తుతించి స్థితిలో ఉంచగలిగినటువంటి వాడు దేవుని యొక్క ఆత్మ మాత్రమైనటువంటి మాట ఈరోజు నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఆత్మ యొక్క ప్రాముఖ్యతను తెలియపరుస్తూ చూడండి. ఇంకొక మాట ఇక్కడే జ్ఞాపకం చేస్తూ ఉన్నాను పిల్లరా. రోమీయులకు రాసిన పత్రికలో మనం గమనించగలిగినట్లయితే 12-13 వచనాలు గమనిద్దాం. ఒకసారి ఆ మాటలు కూడా చదవండి త్వరగా. సహోదరులారా, శరీరానుసారంగా ప్రవర్తించుటకు మనము శరీరమునకు రుణస్థులము కాము. మీరు శరీరానుసారంగా ప్రవర్తించిన ఎడల సావవలసిన వారయుందురు గాని ఆత్మచేత శారీరక క్రియలను చంపిన ఎడల జీవించెదరు. పిల్లలు చూడండి, ఇక్కడ జ్ఞాపకం చేయబడుతూ ఉంది. ఎంత చక్కటి మాట. ఆత్మచేత శారీరక క్రియలను చంపిన ఎడల జీవించదురు అనేటువంటి మాట జ్ఞాపకం చేయబడుతూ ఉంది. ఈరోజు ఎంతమంది ఈ శారీరక క్రియలను చంపగలుగుతూ ఉన్నారని, చంపడం అంటే జయించడమే ఒక మాటలో చెప్పాలి అంటే కదా. యుద్ధంలో మనం గమనించగలిగితే శత్రువును ఓడిస్తే చాలు, ప్రాణము తీయవసరం లేదంటే. గెలవటం అంటే ఓడించడమే, ప్రాణము తీయటం కాదు కదా. మనము చాలా చోట్ల వింటూ ఉంటాము. ఎదుటి వారిని మరి ఓడించాలి అంటే మనం గమనించాలంటే అతని యొక్క ప్రాణం అవసరం లేదు, అతని మీద గెలిస్తే చాలు అంట. ఇక్కడ అంటాడు కదా, వాక్యాన్ని గమనించగలిగితే నీవు శరీరాన్ని జయించాలి అంటే నీ శరీర సంబంధమైనటువంటి కోరికలను జయిస్తే చాలు అంటాడు కదా. జయించాలా. ఈరోజు తెల్లవారుజామున దేవాలయానికి వచ్చేటువంటి క్రమంలో ఏదో ఒక శోధన నీకు వస్తూ ఉంటుంది. ఎప్పుడు రానటువంటి ఫోన్ ఆ రోజే వస్తుంది, అవునా కాదా? ఎప్పుడు రానటువంటి మనుషులు ఆ రోజే నీకు ఎదురవుతూ ఉంటారు. ఎప్పుడు రానటువంటి పరిస్థితులు నీకు ఆ రోజే ఎదురవుతూ ఉంటాయి. నిజమే, మిగిలినటువంటి రోజులు ఇటువంటి పరిస్థితులు ఉండవు. కానీ ఒక పరిశుద్ధ దినమందు నీవు దేవుని సన్నిధికి వెళ్ళాలని ఎప్పుడైతే అనుకుంటావో ఆ రోజే అనేకమైనటువంటి ఆటంకాలు నీకు ఎదురవుతూ ఉంటాయి. కారణం ఏమిటి? ఏ రోజైనా ఆలోచించారా? అరే, నీవు దేవుని సన్నిధిలో ఉండకుండా ఎవరో నిన్ను అడ్డుకుంటున్నారు అనేటువంటి ఆలోచన నీకు ఎప్పుడైనా వచ్చిందా? నీవు దేవుని బిడ్డగా బ్రతకకుండా ఏదో నిన్ను అడ్డుకుంటుంది అనేటువంటి ఒక ఆలోచన నీకు ఏ రోజైనా వచ్చిందా? ఏ రోజు కూడా ఆలోచన తీసుకోలేం, మన యొక్క మనసులోనికి తీసుకోలేం. ఎందుకంటే ఈరోజు కాకపోతే రేపైనా ప్రార్థన చేసుకోవచ్చు, అవునా కాదా? ఈరోజు కాకపోతే రేపైనా ప్రార్థన చేసుకోవచ్చు, తర్వాత అయినా వాక్యం చదువుకోవచ్చు. ఈ వాక్యం ఎక్కడ పోతుంది? ఈ బైబిల్ మన దగ్గరే ఉంటుంది. మనం ఎప్పుడు ప్రార్థన చేస్తే అప్పుడే ప్రార్థన, ఎప్పుడు గుడికి వెళ్తే అప్పుడే కదా. ఇప్పుడు కాకపోతే తర్వాత అయినా గుడికి వెళ్ళొచ్చు. 2 వారాలకు పోయినా 3వ వారమైనా వెళ్ళొచ్చు, లేదా 2 నెలలకు పోయినా 3వ నెల అయినా వెళ్ళవచ్చు. కొంతమంది ఉంటారు సంవత్సరానికి ఒక్కసారి గుడికి వెళ్ళాలని తీర్మానం తీసుకుంటారు కదా. ఒక్కొక్కరి తీర్మానం ఒక్కొక్క రకంగా ఉంటుంది. కొంతమంది ఏమో నెలలో 2 వారాలు వెళ్ళాలనుకుంటారు, అవునా కాదా? నెలలో 2 వారాలు అంటే బల్లారాధన, రొట్టె తీసుకోవడానికి గుడికి వెళ్ళాలనుకుంటారు కొంతమంది. ఇంకొంతమందిని మనం గమనించగలిగితే సంవత్సరానికి ఒకసారి తీర్మానం తీసుకుంటారు, పండుగ దినాల్లో మాత్రమే గుడికి వెళ్ళాలి అనేటువంటి ఒక ఆలోచన కదా. కొంతమంది అనుకుంటారు క్రొత్త సంవత్సరంలో వాగ్దానము తీసుకోవడానికి గుడికి వెళ్ళాలి అనేటువంటి ఆలోచన ఇంకొంతమంది కలిగి ఉంటారు. అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైనటువంటి ఆలోచన చేత నడిపించబడుతూ
ఉంటారు పిల్లరా. వీరందరినీ అడ్డుకునేది ఏమిటంటే శరీర సంబంధమైనటువంటి జీవితమే, శరీర సంబంధమైనటువంటి మనసే వారిని దేవునిలో నిలబడకుండా చేస్తుంది అనేటువంటి ఆలోచన. పౌలు భక్తుడు అంటాడు కదా, ఈరోజు మీరు దేవుని సన్నిధిలో నిలబడాలి అంటే, మీరు దేవునిలో నిలబడాలి అంటే, దేవుని ఆత్మచేత నిలబడినటువంటి స్థితిలో మీరు ఉండాలి అంటే, మీరు మొట్టమొదటిగా జయించాల్సింది మీ పొరుగువాడిని కాదు, మీ శత్రువుని కాదు, లేదా మీ విరోధులు కాదు, లోకంలో ఉన్నటువంటిది కాదు. మొట్టమొదటిగా మీరు ఎవరిని జయించాలి అంటే మీ లోపల ఉన్నటువంటి శరీరానుసారమైనటువంటి మనసును జయించాలి. దాన్ని జయించలేనంత వరకు కూడా నీవు దేవుని బిడ్డగా నిలబడలేవు, నువ్వు పునాది వేసుకోలేవు. మొట్టమొదటి పునాది నీ హృదయంలో నువ్వు వేసుకోగలిగితే దేన్నైనా జయించగలుగుతావు. కానీ మొట్టమొదటిగా మనం చేసే పని దీన్ని విడిచిపెడతాం. కానీ ఆడట్టన్నాడు, ఈడెట్టన్నాడు, అది అట్ట ఉంది, ఇది ఎట్టన్నాడు, రకరకాలటువంటి మనుషుల మీదకి వెళ్ళిపోతూ ఉంటాం, మనుషుల గురించి ఆలోచన చేస్తూ ఉంటాము. కానీ ఏ రోజైనా కానీ నన్ను నేను జయించుకున్నానా? ఏ రోజైనా కానీ నాలో ఉన్నటువంటి పాప స్వభావాన్ని నేను జయించగలిగే పరిశుద్ధమైనటువంటి స్థితిలో నిలబడగలిగానని ప్రతి వాడు కూడా తన్ను తాను ప్రశ్నించుకోగలిగితే, తన్ను తాను మొట్టమొదటిగా జయించుకోవడానికి ఇష్టపడగలిగినట్లయితే ప్రియులారా, అతడు నిజంగా దేవుని రాజ్యంలో ఉంటాడు. అతని జీవితము ధన్యకరమైనటువంటిదే. అతడు పరిశుద్ధునిగా ప్రభు పాదాల చెంత నిలబడగలుగుతూ ఉంటాడు. ఈరోజు నీ మనసును నువ్వు జయించలేకపోతూ ఉన్నావు, అందుకే దేవుని సన్నిధిలో నిలబడలేకపోతూ ఉన్నావు. ఒక్కసారి నిన్ను నువ్వు జయించు చూడు, దేవుని బిడ్డగా నీ జీవితం ఎలా ఉంటుందో ఆ తదుపరి నీవు చూడబోతావు అనేటువంటి మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. అందుకే పౌలు భక్తుడు అంటాడు కదా, నీవు జీవించాలి అంటే మొట్టమొదటిగా నీవు మరణించాలా. నువ్వు మరణిస్తేనే జీవించగలుగుతావు. మరణం అంటే మీరు వేరే రీతిలో అనుకున్నారు, శారీరక పరమైనటువంటి మరణం కాదు, కానీ మనస్సు ప్రకారంగా శరీర సంబంధమైనటువంటి మనస్సును జయించి నువ్వు మరణిస్తే అప్పుడు ప్రభువులో ఆత్మీయంగా బ్రతకడానికి నువ్వు ఇష్టపడుతూ ఉంటావు. ఈ విధమైనటువంటి జీవితము ఎప్పుడైతే నీలో కలుగుతూ ఉందో అప్పుడే నీవు పరలోక రాజ్యమునకు వారసుడిగా ఉంటావు. ఉదాహరణకి ఇంకొక మాట దేవుని యొక్క వాక్యంలో నేను మీకు జ్ఞాపకం చేస్తాను ప్రియులరా. యెహెజ్కేలు గ్రంథము 37వ అధ్యాయం తీయండి ఒకసారి. ఆ యొక్క అధ్యాయంలో ఉన్నటువంటి మాటలు నేను మీకు జ్ఞాపకం చేస్తాను ప్రియులారా. మరణములో నుండి జీవంలోనికి నడిపించబడటానికి దేవుని యొక్క ఆత్మ ఒక వ్యక్తికి ఎలా జీవితాన్ని ఇస్తుందో, ఎలా జీవాన్ని ఇస్తుందో యెహెజ్కేలు గ్రంథంలో నేను మీకు జ్ఞాపకం చేస్తాను. 37వ అధ్యాయం మనందరికీ తెలుసు. ఈ అధ్యాయంలో చాలా మాటలు జ్ఞాపకం చేయబడుతూ ఉన్నాయి. యెహోవా హస్తము 37వ అధ్యాయంలో ఎండిపోయినటువంటి ఎముకల లోయ యొద్దకు యెహెజ్కేలు ప్రవక్తను దేవుని యొక్క ఆత్మ తీసుకుని వెళుతున్నటువంటి సమయంలో ఇక్కడ ఈ వాక్య భాగం ద్వారా ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు కొన్ని మాటలు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు పిల్లరా. చూడండి 2వ వచన భాగం నుండి ఒకసారి మనం చదువుదాం. ఎముకల అనేకములు ఆ లోయలో కనబడెను, అవి కేవలము ఎండిపోయినవి. ఆయన నరపుత్రుడా, ఎండిపోయిన ఈ ఎముకలు బ్రతకగలవా అని నన్ను అడుగగా, ప్రభువా యెహోవా అది నీకే తెలియనని నేను అంటని. పిల్లలు చుండు వాక్యంలో జ్ఞాపకం చేయబడుతూ ఉంది. యెహెజ్కేలు ప్రవక్తని దేవుడు ఒక ఎండిపోయినటువంటి ఎముకలు లోయగలిగినటువంటి ప్రదేశంలోనికి తీసుకుని వెళ్ళి ఆ లోయలో ఉన్నటువంటి ఎముకలను చూపిస్తూ ఉన్నాడు. ఆ యొక్క ఎముకల్లో జీవము లేదు, అవి కేవలము ఎండిపోయినవి అనేటువంటి మాట జ్ఞాపకం చేయబడుతూ ఉంది. ఈరోజు పిల్లల దేవుని యొక్క ఆత్మ లేనటువంటి వాడు, పరిశుద్ధాత్మలో తన జీవితాన్ని నడిపించుకోలేనటువంటి వాడు ఎండిపోయినటువంటి ఎముకతో సమానమైనటువంటి వాడే. ఎండిపోయినటువంటి ఎముకతో సమానమైనటువంటి వాడు, జీవము కలిగినటువంటి ఆత్మ లేనటువంటి వాడు. ఈ లోయలో ఎలా ఎండిపోయినటువంటి ఎముకలు కనపడుతూ ఉన్నాయో దేవుని సన్నిధిలో ఆ విధంగా వారు ఎముకల వలె కనపడుతూ ఉన్నారు. కాకపోతే ఆ రోజు లోయ ఉంది, ఈరోజు సంఘం ఉంది, అంతే తేడా. ఒక మాటలో చెప్పాలి అంటే ఆనాడు లోయలో ఎముకలు కనపడుతూ ఉన్నాయి. నేడు సమాజంలో అదే రీతిలో కొన్ని సంఘాలలో ఈ యొక్క ఎండిపోయినటువంటి ఎముకలు కనపడుతూ ఉన్నాయి, జీవము లేనటువంటి ఎముకలు కనపడుతూ ఉన్నాయి. నేను ఎందుకు అన్నాను అంటే తర్వాత జ్ఞాపకం చేస్తాను. సంఘంలో కూడా ఎండిపోయినటువంటి ఎముకలు ఉన్నాయి అనే మాట నేను అనటానికి గల ప్రాముఖ్యమైనటువంటి కారణము తర్వాత లేఖన భాగంలో నేను మీకు జ్ఞాపకం చేస్తాను పిల్లరా. అక్కడ లోయ ఉన్నది, ఇక్కడ సమాజం ఉంది. అదే రీతిలో క్రైస్తవ జీవితాల్లో కొన్ని ఎముకలు ఎండిపోయినటువంటి స్థితిలో ఉన్నాయి. ఇక్కడ దేవుని యొక్క ఆత్మచేత నడిపించబడినటువంటి ప్రవక్తతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు కదా. ఏమి కనపడుతూ ఉన్నాయంటే జీవము లేనటువంటి ఎముకలు కనపడుతూ ఉన్నాయి.
అప్పుడు అంటున్నాడు చూడండి పిల్లరా, 4వ వచనాన్ని గమనించగలిగితే, అందుకు ఆయన ప్రవచనం ఎత్తి ఎండిపోయిన ఎముకలతో ఇట్లనేమో, ఎండిపోయిన ఎముకలారా యెహోవా మాట ఆలకించుడు. దేవుని మాట ఆలకించలేనటువంటి వాడు, దేవుని మాట వినటానికి ఇష్టపడలేనటువంటి వాడు, దేవుని మాట విని దాని ప్రకారంగా జీవించలేనటువంటి వాడు ఎండిపోయినటువంటి ఎముకతో సమానమైనటువంటి వాడే. ఎవరైతే దేవుని వాక్యానికి లోబడరో, ఎవరైతే దేవుని వాక్య ప్రకారంగా జీవితాన్ని కట్టుకోరో, ఎవరైతే దేవుని వాక్య ప్రకారం వారి యొక్క ప్రవర్తన మార్చుకోరో, వారు ఏ స్థితిలో ఉన్నారు అంటే ఎండిపోయినటువంటి ఎముకను కలిగినటువంటి స్థితిలో వారు కనపడుతూ ఉన్నారు. అందుకే ఇక్కడ అంచాడు కదా, ప్రవచనం ఎత్తి మాట్లాడుతున్నటువంటి సమయంలో ఎండిపోయిన ఎముకలారా యెహోవా మాట ఆలకించుడు. ఎముకలతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఈరోజు మనతో మాట్లాడినట్లుగా ఆనాడు ఎముకలతో కూడా దేవుడు మాట్లాడినట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. ఇప్పుడు ఎవరు స్వరాన్ని వింటూ ఉన్నారు, ఎవరు మాటలు వింటూ ఉన్నారు? ఈ వాక్య ప్రకారంగా గమనించగలిగితే పిల్లరా, ఎండిపోయినటువంటి ఎముకలు దేవుని మాట వినటానికి ఇష్టపడ్డాయి. ఆనాడు లోయలో ఉన్నటువంటి ఎముకలు పిల్లరా, ఆనాడు లోయలో ఉన్నటువంటి ఎముకలు దేవుని మాట వినటానికి ఇష్టపడ్డాయి కదా. రాయబడింది ఆ మాట, యెహోవా మాట ఎండిపోయిన ఎముకలారా యెహోవా మాట ఆలకించుడు అన్నప్పుడు, ఇప్పుడు ఆ యొక్క ఎముకలు దేవుని యొక్క స్వరానికి లోబడుతూ ఉన్నాయి. ఎప్పుడైతే అవి స్వరానికి లోబడ్డాయో ఆ తర్వాత వాటి యొక్క పరిస్థితి మార్చబడుతూ ఉంది. వాటిలోనికి క్రమంగా దేవుడిస్తున్నటువంటి మార్పును మనం గమనించగలుగుతూ ఉన్నాం. చూడండి, తర్వాత వచ్చినాన్ని గమనించగలిగితే, ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, మీరు బ్రతుకున్నట్లు నేను మీలోనికి జీవాత్మను రప్పించుచున్నాను, చర్మము కప్పి మీకు నరములనిచ్చి మీ మీద మాంసము పొదిగి చర్మము మీ మీద కప్పెదను, మీలో జీవాత్మనుంచగా మీరు బ్రతుకుదురు. చాలా ఈ మాటలన్నీ కూడా ఎముకలతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఎముకలతో మాట్లాడుతున్నటువంటి క్రమంలో ఈ ఎముకలకు ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా అంటాడు కదా. వాటితో మాట్లాడుతూ వాటికి ఏమి చెప్పాడు అంటే, దేవుడు ఏమి చెప్పాడు అంటే, మీరు ఎండిపోయినటువంటి ఎముకలుగా ఉన్నారు, ఈరోజు నేను మీకు చర్మమును కప్పుతాను, మీలోనికి జీవాత్మను ఇస్తాను, మీ మీద మాంసమును పొదుగుతాను, నరములను ఇస్తాను, మిమ్మల్ని జీవింప చేయటానికి నేను మీ యొద్దకు వచ్చానని ప్రవక్తతో దేవుడు మాట్లాడిస్తూ ఉన్నట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. ఎముకలు దేవుని యొద్దకు వెళ్ళాయా, దేవుడు ఎముకల యొద్దకు వచ్చాడా? చెప్పాలా? ఈ ఎముక దేవుని యొద్దకు వెళ్ళి ఎముక దేవునితో మాట్లాడుతూ, దేవుడా ఇదిగో నేను ఎముకను నన్ను బ్రతికించాను, ఎముక దేవుని దగ్గరికి వచ్చి కాదు కదా. ఈరోజు దేవుని కుమారుడు కూడా అంతే పిల్లారా. మరణం అయిపోయినటువంటి స్థితిలో మనం ఉండగా దేవుడు తన కుమారుని మన యొద్దకు పంపించాడు. ప్రేమ కలిగినటువంటి దేవుడు, దయ కలిగినటువంటి దేవుడు, జాలి కలిగినటువంటి దేవుడు. అయ్యో నా బిడ్డలు ఎండిపోయినటువంటి స్థితిలో, మరణకరమైనటువంటి స్థితిలో ఉన్నారు, వారిని ఏ రీతిలోనైనా నేను బ్రతికించుకోవాలని ఎండిపోయినటువంటి స్థితిలో ఉన్నటువంటి మన జీవితాలను బ్రతికించడానికి దేవుని కుమారుడే స్వయంగా లోకములోనికి వచ్చి తన యొక్క శరీరమును మానవ శరీరంగా మార్చుకొని ఆ శరీరాన్ని నలగొట్టి ఆ యొక్క శరీరం అంతా కూడా నాగటి చార్ల వలె చేల్చబడినటువంటి వాడై మరణమును రుచి చూచి మరణములో నుండి తిరిగి లేపబడినటువంటి వాడై ఆయన మరలా మనకి జీవాన్ని ప్రసాదిస్తున్నటువంటి సమయంలో ఇప్పుడు లోకములో ఉన్నటువంటి ఎముకలు అంటూ ఉన్నాయి కదా, నేను రమ్మన్నానా, నాకు జీవాన్ని ఇవ్వమన్నానా, నా కోసం నువ్వు ప్రాణం పెట్టావు, నేను పెట్టమన్నానా కదా. చాలామంది నేటి దినాల్లో ఎంత అవివేకంగా, ఎంత అజ్ఞానంగా, ఎంత మూర్ఖంగా ఆ దేవుని మీద ఎదురాడేటువంటి స్థితిలో ఉన్నారు అంటే, దేవుడు అంటాడు యెషయా గ్రంథంలో, ఆకాశం ఆలకించుము, భూమి చెవియొగ్గుము, నిన్న పిల్లల్ని పెంచి పెద్దవారిని చేసేతనే వారు నా మీద తిరగబడ్డారా లేదా? ఈరోజు తిరగబడ్డారా లేదా? దేవుని చేత దీవించబడినటువంటి వాడు దేవునికి వ్యతిరేకంగా ఉన్నాడా లేదా? దేవుని చేత ఆశీర్వదించబడినటువంటి వాడు దేవునికి లోబడలేనటువంటి స్థితిలో ఉన్నాడా లేదా? ఈరోజు తిరగబడ్డ ఎముకలు, జీవాన్ని కలిగినటువంటి ఎముకలు కూడా తిరగబడుతూ ఉన్నాయి. ఎవరి మీద అంటే జీవాధిపతి మీద తిరగబడుతూ ఉన్నాయి. దేవుని ఎదుట సజీవంగా నిలబెట్టగలిగినటువంటి పరిశుద్ధాత్మ మీద కూడా ఈరోజు తిరగబడేటువంటి స్థితిలో ఉన్నారు అంటే పిల్లరా ప్రశ్నించుకోవాలి. ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట గమనించగలిగితే, ఆ ఎండిపోయినటువంటి ఎముకలతో దేవుడు అంచున్నాడు కదా, మీరు బ్రతుకున్నట్లు నేను మీలోనికి జీవాత్మను రప్పించుచున్నాను, చర్మము కప్పి మీకు నరములనిచ్చి మీ మీద మాంసము పొదిగి చర్మము మీద కప్పెదను, మీలో జీవాత్మనుంచగా మీరు బ్రతుకుదురు, అప్పుడు నేను యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకొందురు కదా. ఈరోజు ఎంతమంది తెలుసుకోగలిగారు ప్రభువుని?
తెలుసుకోవడం అంటే పిల్లరా ఏదో నా కొరకు ప్రాణం పెట్టాడు, ఏదో దేవుడు నన్ను దీవించాడు, ఆశీర్వదించాడు, నేను దేవుని చేత దీవించబడ్డాను, నేను చాలా సంతోషంగా ఉన్నాను, ఇది కేవలం దేవుని కృప అని ఏదో దేవుని సన్నిధిలో నిలబడి సాక్ష్యం ఇవ్వటం కాదు. జీవించడం అంటే దేవుని కొరకు బ్రతకటమా? అవునా కాదా? ఈరోజు ఎంతమంది బ్రతకగలుగుతూ ఉన్నారు పౌలు భక్తుని వలె? ఈరోజు ఎంతమంది బ్రతకగలుగుతూ ఉన్నారు స్టెఫెను భక్తుని వలె? బ్రతకడం అంటే దేవుని కొరకు బ్రతకడం అంటే అది బ్రతుకునేటువంటిది. కానీ ఏ లోకానుసారమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ నేను దేవుని కొరకు బ్రతుకుతూ ఉన్నాను అంటే అసలు నీవు కలిగినటువంటి మనసే శరీరానుసారమైనటువంటి మనసు, ఆత్మానుసారమైనటువంటి మనసు లేనటువంటి వాడు ఎలా దేవుని కొరకు బ్రతకగలడో? బ్రతకలేడు పిల్లరా. కానీ దేవుడు అంటాడు కదా, ఈ యొక్క ఎండిపోయినటువంటి ఎముకలతో మాట్లాడుతూ, నేను మీకు జీవాన్ని ఇచ్చిన తర్వాత నేను మీకు దేవుణ్ణి ఉన్నానని మీరు తెలుసుకుంటారు అనే మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అవునా కదా? వాటికి జీవాన్ని ఇచ్చిన తరువాత చూడండి, వాక్యాన్ని గమనించండి పిల్లరా. ఆ వాక్యాన్ని గమనించగలిగితే రాయబడినటువంటి మాట, నేను యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకొందురు. 6వ వచనం చివరి భాగంలో జ్ఞాపకం చేయబడుతూ ఉంది. ఆ వారందరూ కూడా, జీవాన్ని పొందుకున్నటువంటి వారందరూ కూడా దేవుని తెలుసుకుంటారు. ఇప్పుడు దేవుని తెలుసుకున్నటువంటి వారు దేవుని కొరకే బ్రతకడానికి ఇష్టపడుతూ ఉంటారు. తర్వాత వచనాలు జ్ఞాపకం చేస్తాను, చదవండి. ఆయన నాకు ఇచ్చిన ఆజ్ఞ ప్రకారము నేను ప్రవచించుచుండగా గడగడమని ధ్వని ఒకటి పుచ్చెను. అప్పుడు ఎముకలు ఒకదానితో ఒకటి కలుసుకునేను. నేను చూచుచుండగా నరములను మాంసమును వాటి మీదకి వచ్చెను, వాటి పైన చర్మము కప్పెను. అయితే వాటిలో జీవాత్మ ఎంత మాత్రమును లేకపోయింది. ఈరోజు శరీరం ముందు ఆత్మ లేదు పిల్లరా కదా. నరాలు వచ్చాయి, మాంసం వచ్చింది, కండరాలు వచ్చాయి, చర్మం వచ్చింది, శరీరం నిలబడిపోయింది, శరీరం కనపడుతుంది, ఆకృతి మొత్తం శరీరాలన్నీ కనపడుతున్నాయి కదా. ఈరోజు దేవుని మందిరంలో కూర్చున్నటువంటి వారు నాకు కనపడుతూ ఉన్నారు, కానీ మనసులు ఎలా ఉన్నాయో నాకు తెలుసా? శరీరాలు ఎన్నో దేవుని మందిరంలోకి వచ్చాయి, కానీ మనసులు ఎక్కడెక్కడ ఉన్నాయో కదా, ఎక్కడెక్కడ ఉన్నాయో, వేటి గురించి ఆలోచన చేస్తూ ఉన్నాయో, వేటి గురించి మరి ఆలోచనతో వారి యొక్క హృదయాలు ప్రేరేపించబడుతూ ఉన్నాయో. శరీరం అయితే కనపడింది పిల్లరా, కానీ ఆత్మ, జీవింపచేసేటువంటి ఆత్మ ఇంకా ఇవ్వబడలేదు. ఈ రెండు విషయాలు గమనించగలిగితే ఇక్కడ శరీరంలో రెండు ప్రాముఖ్యమైనటువంటి మాటలు గమనించవచ్చు. ఒకటి, దేవుడు అనుగ్రహించినటువంటి రక్షణ కనపడుతుంది. నేటి దినాల్లో పరిశుద్ధాత్మని యొక్క నడిపింపు కనపడలేకపోతూ ఉంది. దాన్నే జీవాత్మ అంటూ నడిపిల్లరా. చాలామంది అంటే లోకంలో జీవిస్తున్నటువంటి శరీరానుసారమైనటువంటి వ్యక్తులుగా కనపడుతూ ఉన్నారు, కానీ ప్రభు కొరకు జీవించేటువంటి ఆత్మానుసారమైనటువంటి దేవుని బిడ్డలుగా కనపడలేకపోతూ ఉన్నారు. అందుకే ఇక్కడ అంచాడు పిల్లరా, ఈ వాక్యాన్ని గమనించగలిగితే వారు శరీరానుసారులుగా ఉన్నారు, కానీ ఇంకా ఆత్మానుసారులుగా జీవించడానికి జీవాత్మ వారిలోనికి ప్రవేశించలేదు అనేటువంటి మాట జ్ఞాపకం చేయబడింది. జీవాత్మ ప్రవేశించబడిన తర్వాత చూడండి, ఆ తర్వాత వచ్చిన చదవండి ఒకసారి. అప్పుడు ఆయన నరపుత్రుడా జీవాత్మ వచ్చినట్లు ప్రవచించి ఇట్లను ప్రభువు యెహోవా సెలవిచ్చినదేమనగా, జీవాత్మ నలుదిక్కుల నుండి వచ్చి హతులైన వీరు బ్రతుకున్నట్లు వారి మీద ఊపిరి విడువము. ఆయన నాకు ఆజ్ఞాపించినట్లు నేను ప్రవచింపగా జీవాత్మ వారిలోనికి వచ్చును. వారు సజీవులై లేచి లెక్కింపశక్యము కాని మహాసైన్యమే నిలిచి అంటారు కదా. నిజమే. అపోస్తల కార్యముల గ్రంథం 2వ అధ్యాయాన్ని మనం గమనించగలిగితే, పెందెకోస్తు పండుగ దినమందు పిల్లరా మహాశబ్దంతో కూడినటువంటి గాలి, బలమైనటువంటి గాలులు వీచుచు జీవాత్మ వారి మీదకి దిగి వచ్చింది. అంటే పరిశుద్ధాత్మ దిగి వచ్చింది, శక్తి దిగి వచ్చిందంట. ఎహెచ్కేల్ గ్రంథంలో అంటాడు, బలమైనటువంటి ఆ ఆత్మ దిగి వచ్చింది, జీవాత్మ దిగి వచ్చింది. జీవాత్మ వచ్చినప్పుడు వారు బ్రతికారు. అంతకుముందు శరీరం ఉంది కానీ జీవము లేదు. జీవాత్మ వచ్చినటువంటి సమయంలో లెక్కించలేనటువంటి సైన్యము వలె వారు దేవుని ఎదుట నిలబడుతూ ఉన్నట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. అందుకే కృత నిబంధన కాలంలో క్రైస్తవుల పిల్లల దేవుని ఎదుట లెక్కింపలేనటువంటి మహాసైన్యము వలె పరిశుద్ధులుగా నిలబడటానికి దేవుడిచ్చినటువంటి ఆత్మే జీవాత్మ. నీవు రక్షణ పొందుకున్నావు కాదంటలేదు. చాలామంది బాప్తిస్మము తీసుకొని మేము రక్షణ పొందుకున్నాము అండి, మేము దేవుని బిడ్డలమని అని అంటారు. నీవు బాప్తిస్మము తీసుకున్నంత మాత్రాన పరలోక రాజ్యంలోనికి ప్రవేశించలేవు పిల్లరా. చాలాసార్లు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను, బాప్తిస్మం అనేటువంటిది ఓన్లీ వన్ సింబాలిక్ మాత్రమే, అది సాదృశ్యం మాత్రమే, అది ఒక గుర్తు మాత్రమే. బాప్తిస్మం తీసుకున్న ప్రతివాడు పరలోకంలో ఉండలేడు పిల్లరా, పరలోకంలో
ఉండలేడు. కానీ చాలామంది యొక్క అపోహ ఏమిటంటే బాప్తిస్మము తీసుకున్న ప్రతి వాడు పరలోకములో ఉంటాడనేటువంటి ఒక ఆలోచన. తప్పది. అది ఒక తప్పుడు సిద్ధాంతం. అది తప్పుడు బోధ అనేటువంటి మాట జ్ఞాపకం చేస్తూ, అది కేవలం ఒక సింబాలిక్ మాత్రమే, సాదృశ్యం మాత్రమే. యేసు ప్రభువు నా కొరకు సిలువలో మరణించి తిరిగి లేచాడు అనటానికి మనము బాప్తిస్మము తీసుకునేటువంటి క్రమంలో నీళ్ళలో ముంచబడినటువంటి సమయంలో నా పాపములు మరి నీళ్ళలో సమాధి చేయబడి మరలా తిరిగి లేపబడుతున్నటువంటి సమయంలో ఇదిగో నేను దేవుని బిడ్డగా జన్మించాను అనటానికి సాదృశ్యం మాత్రమే తప్ప బాప్తిస్మ ద్వారా నాకు నేను ఒక టికెట్ తీసేసుకున్నాను కాబట్టి నేను పరలోకంలోనికి వెళ్ళిపోతాను అనేటువంటి ఆలోచన బయటికి రావాలి, ఆలోచనల నుండి బయటికి రావాలి. ఎందుకు నేను ఆ మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నాను అంటే మత్తయి సువార్తలో యేసు ప్రభువారు జ్ఞాపకం చేసినటువంటి మాటను ఈ సమయంలో నేను మీకు తెలియపరుస్తాను ప్రియులారా. మనందరికీ తెలుసు ఈ వాక్యము ప్రియులారా, మనందరికీ తెలిసినటువంటి మాటే. మత్తయి సువార్త 25వ అధ్యాయాన్ని గమనించగలిగితే 10 మంది కన్యకుల గురించి మనకు జ్ఞాపకం చేయబడుతూ ఉంది. 10 మంది రక్షించబడినటువంటి వారే, 10 మంది రక్షించబడినటువంటి వారే. చూడండి ఒకసారి పరలోక రాజ్యము, మత్తయి సువార్త 25వ అధ్యాయము మొదటి నుండి కొన్ని వచనాలు చదవండి. పరలోక రాజ్యము పట్టుకొని పెండ్లి కుమారుని ఎదుర్కొనుటకు బయలుదేరిన 10 మంది కుమారుని ఎదుర్కొనుటకు బయలుదేరిన 10 మంది కన్యకలను పోలి ఉన్నది. 10 మంది కన్యకలను పోలి ఉంది. చూడండి వాక్యములు మనం గమనించగలిగితే పెండ్లి కుమారుని ఎదుర్కోవడానికి సిద్ధపడినటువంటి ఒక సంఘం, ఈ 10 మంది కన్యకలు ఒక సంఘం అనుకుందాం. ఎగ్జాంపుల్ ఒక చిన్న సంఘం అనుకుందాం, 10 మంది కూడినటువంటి ఒక సంఘము. వీరు ఎవరిని ఎదుర్కొంటూ ఉన్నారు? ఇప్పుడు సంఘం ఎవరిని ఎదుర్కోవాలి? మధ్యాకాశమందు వరుణ్ణి ఎదుర్కోవాలి. ఇది ఒక వధువు సంఘము. వధువు సంఘము వరుణ్ణి ఎదుర్కోవాలి. వరుణ్ణి ఎదుర్కొనేటువంటి సమయంలో ఇక్కడ జ్ఞాపకం చేయబడుతున్నటువంటి మాట గమనించగలిగితే పరలోక రాజ్యము తమ దివిటీలు పట్టుకొని పెండ్లి కుమారుని ఎదుర్కొనుటకు బయలుదేరిన 10 మంది కన్యకులను పోలి ఉన్నది. వీరిలో 5 బుద్ధి లేని వారు, 5 బుద్ధి గలవారు, బుద్ధి లేని వారు తమ దివిటీలను పట్టుకొని తమతో కూడా నూనె తీసుకుని పోలేదు. బుద్ధి గలవారు తమ దివిటీలతో కూడా సిద్ధలలో నూనె తీసుకుని పిల్లర 2 మాటలు గుర్తుపెట్టుకోండి. ఒకటి, నేను 2 సాదృశ్యాలు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. దివిటి అనేటువంటిది వెలిగించబడుతున్నటువంటి దీపానికి సాదృశ్యము, అనగా రక్షణకు సాదృశ్యము. దివిటి అనేటువంటిది పిల్లరా వారు చేతిలో పట్టుకునేటువంటి దివిటి అనేటువంటిది వారు బాప్తిస్మము తీసుకొని మేము రక్షించబడినటువంటి స్థితిలో క్రైస్తవులుగా జీవితాన్ని ప్రారంభించాము అనటానికి సాదృశ్యము దివిటి పిల్లరా. రెండోది ఏమిటంటే నూనె అనేటువంటిది, ఆ దివిటి అనేటువంటిది, రక్షణ అనేటువంటిది నిత్యము కూడా కొనసాగించడానికి వెలిగించబడుతున్నటువంటి పరిశుద్ధాత్మకు సాదృశ్యము పిల్లరా, ఆత్మ నడిపింపునకు సాదృశ్యము. ఒకటి దివిటి, రెండోది పాత్ర, నూనె పాత్ర. బుద్ధి లేని వారు, బుద్ధి గలవారు 2 మాటలు జ్ఞాపకం చేయబడుతూ ఉన్నాయి. వీరు 10 మంది కూడా ప్రభువుని ఎదుర్కోవడానికి సిద్ధపడినటువంటి స్థితిలో ఉన్నారు. ఈ 10 మందిలో 5 దగ్గర ఏమున్నాయి అంటే చూడండి వాక్యాన్ని మనం పరిశీలన చేద్దాం. 3వ వచనంలో అంటాడు కదా, బుద్ధి లేని వారు తమ దివిటీలను పట్టుకొని తమతో కూడా నూనె తీసుకొని పోలేదు. ఏం తీసుకోలేదు? నూనె. వారి దగ్గర దివిటి ఉంది కానీ వెలగటానికి అవసరమైనటువంటి నూనె ఉందా? లేదు. ఈరోజు చాలామంది దగ్గర బాప్తిస్మము తీసుకున్నామనే సర్టిఫికెట్ ఉంది కానీ, రక్షణ ఉంది కానీ, ఆ రక్షణ పిల్లల కడ వరకు కొనసాగించేటువంటి ఆత్మ నడిపింపు ఉందా? లేదు. ఈరోజు ఆ పాత్ర లేనటువంటి వాడు ఆ పరిశుద్ధాత్మని యొక్క పాత్ర చేత పట్టుకోలేనటువంటి వాడు ఈ బుద్ధి లేనటువంటి వానితో సమానమైనటువంటి వాడు. అందుకే బుద్ధి కలిగినటువంటి వారికి జీవితాలు ఏమిటంటే వారు వెలిగించబడినటువంటి సమయంలో దివిటి పట్టుకున్నారు. రెండోది పిల్లరా, అదే సమయంలో రాయబడుతున్నటువంటి మాట నూనె తీసుకుని పోయారు అనేటువంటి మాట 4వ వచనంలో మనం గమనించగలుగుతూ ఉన్నాం. 5వ వచనంలో అంటాడు, పెండ్లి కుమారుడు ఆలస్యము చేయగా వారందరూ కునికి నిద్రించుచుండిరి. అర్ధరాత్రి వేళ ఇదిగో పెండ్లి కుమారుడు అతనిని ఎదుర్కొనరండి అని కేక వినపడెను. అప్పుడు ఆ కన్యకులందరూ లేచి తమ దివిటీలను చక్కపరిచిరి గాని బుద్ధి లేని ఆ కన్యకులు మా దివిటీలు ఆరిపోవచ్చున్నవి కనుక మీ నూనెలో కొంచెము మాకియుడని బుద్ధి గలవారు అడిగిరి. పిల్లలు చూడండి, ఇక్కడ జ్ఞాపకం
చేయబడుతున్నటువంటి మాట. చక్కటి మాట మనం గమనించగలిగితే 10 మంది కాస్త విశ్రాంతి నొందినటువంటి సమయము, కునికి నిద్రించినటువంటి సమయము, దేవుని యొక్క రాకడ త్వరగా వచ్చుచున్నది, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను అనేటువంటి మాట నేను సండే స్కూల్లో నుండి వింటూ ఉన్నా కదా. ప్రభు త్వరగా రాబోతూ ఉన్నాడు అనేటువంటి మాట. ఇక నాకన్నా పెద్ద వయసులో మనం అనుకున్న అత్యాల దేవదాని గారు 104 సంవత్సరాలు. ఆయన చిన్నప్పటి నుండి కూడా బహుశా వాక్యము తెలిసినప్పటి దగ్గర నుండి కూడా విని ఉంటారు కదా. సుమారు 100 సంవత్సరాల నుంచి ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను అనేటువంటి ప్రభు యొక్క వాక్యము దేవుని యొక్క లేఖనాల నుండి విన్నారు. వారు విన్నారు 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 నేను విన్నాను కదా. ఇక్కడ ఉన్నటువంటి బిడ్డలందరూ కూడా విన్నటువంటి వారే. విని 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 చివరికి ఏమైనా ఆ దేవుని యొక్క వాక్యంలో ఒకటి రాయబడింది, ఆయన ఎప్పుడు వస్తాడో రాడో ఎవరికి తెలుసు అనేటువంటి ఆలోచన. ఈ మధ్యలో ఉన్నటువంటి గ్యాప్ ఏంటంటే నిర్లక్ష్యము, ఆత్మీయ జీవితంలో ఉన్నటువంటి నిర్లక్ష్యము, దేవుని స్తుతించేటువంటి సమయంలో ఉన్నటువంటి నిర్లక్ష్యము, ప్రారంభంలో ఉన్నటువంటి ఆసక్తి రానున్న దినములు గడుస్తున్నటువంటి కొలది ఆ యొక్క ఆసక్తి ఉండదు, ఆ యొక్క ఆత్మలో తృష్ణ ఉండదు, దేవుని వెంబడించేటువంటి మనస్సు ఉండదు. కారణం ఏమిటంటే ఇదిగో దేవుడు వస్తానన్నాడు, నేను అనుకున్నటువంటి సమయానికి రాలేదు కాబట్టి అనేటువంటి ఒక ఆలోచన. నేను ఎదురు చూస్తూ ఉన్నాను ఒక సమయానికి, ఆ సమయానికి రాలేదు కదా. ఇంట్లో ఉన్న పరిస్థితులు గమనించగలిగితే ఇంటికి బయటికి వెళ్ళినటువంటి యజమానుడు ఫలానా సమయానికల్లా ఇంట్లోకి వస్తానని యజమానురాలతో చెప్పిన తర్వాత యజమానురాలు చూస్తూ ఉంటుంది, ఈ సమయానికి వస్తానన్నాడు కదా, ఇంకా రాలేదు ఏంటి అనేటువంటి ఒక ఆలోచన. ఆలస్యమైందనుకోండి, కొంచెము వచ్చిన తర్వాత ఒక్కసారిగా తలుపు ముఖం మీద వేయటమో లేదా మాట్లాడకుండా పక్కకు పోవడము, రకరకాలటువంటి పరిస్థితులు మన ఇళ్లలో కనపడుతూ ఉంటాయి. అంటే పాస్టర్ గారు ఎట్టన్నారని కాదు, మా అందరూ పాస్టర్ గారు వైపు చూస్తున్నారు కానీ అట్ట అనుకోమాకండి. సహజంగా నేను జ్ఞాపకం చేస్తున్నటువంటి మాట అన్నమాట. అంటే సహజంగా అన్ని కుటుంబాల్లో ఉన్నటువంటి పరిస్థితులు జ్ఞాపకం చేస్తున్నటువంటి మాట అంట కదా. నిజమే. దేవుని యొక్క రాకడ దినాల్లో మనం గమనించగలిగితే ఇక్కడ కూడా తలుపు వేయబడింది ప్రియులారా, తలుపు వేయబడింది. చూడండి, నేను ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాను, వీరు ఆలస్యం అంటే నిర్లక్ష్యం అనేటువంటిది ఆలస్యమైంది. పెండ్లి కుమారుడు ఆలస్యం చేశాడు. వీరు ఆలస్యం అవుతున్నటువంటి సమయంలో ఆత్మీయ జీవితంలో కాస్త నిర్లక్ష్యం కనపడింది, అశ్రద్ధ కనపడింది, భయభక్తులు లోపించాయి, యథార్థత లోపించింది, నీతి లోపించింది, ఆత్మీయ జీవితంలో శూన్యం కనపడుతూ ఉంది. అటువంటి సమయంలో పరిస్థితులు మారిపోతూ ఉన్నాయి. పరిస్థితులు మారిపోతున్నటువంటి సమయంలో ఒకే ఒక్కటి పిల్లరా, మరి మనిషిని అంటే క్రైస్తవ జీవితాన్ని బ్రతికించగలిగినటువంటిది ఒకటి, నీ రక్షణ. నిన్ను సజీవంగా దేవుని ఎదుట నిలబెట్టలేదు కానీ నీలోనున్నటువంటి ఆత్మ నీ రక్షణ కోల్పోకుండా అది దేవుని ఎదుట నిలబట్టడానికి కారణమవుతుంది. డ్యూటీలు వెలిగించుకున్నారు. చూడండి, ఇక్కడ మనం గమనించగలిగితే ఆ బుద్ధి లేనటువంటి 5 కూడా జ్ఞాపకం చేయబడినటువంటి మాట 7వ వచనము, అప్పుడు ఆ కన్యకులందరూ లేచి తమ దివిటీలను చక్కపరుచుకున్నారు. ఆ కన్యకులందరూ పిల్లలు, ఆ కన్యకులందరూ అంటే 10 మంది అనమాట. 10 మంది కన్యకులు లేచి వారి దివిటీలను చక్కపరుచుకున్నారంటే ఈ బుద్ధి లేనటువంటి కన్యకుల యొక్క దివిటీలు కూడా చక్కపరచబడ్డాయి. బుద్ధి కలిగినటువంటి వారు చక్కపరుచుకున్నారు, బుద్ధి లేనటువంటి వారు కూడా చక్కపరుచుకున్నారు. అయితే చక్కపరుచుకున్నటువంటి తరువాత బుద్ధి లేనటువంటి కన్యకుల యొక్క దివిటి ఆరిపోవడము ప్రారంభించబడింది. చూడండి, వాక్యాన్ని గమనిద్దాం. ఆ తర్వాత బుద్ధి లేని ఆ కన్యకులు, మా దివిటీలు ఆరిపోవచ్చున్నవి గనుక మీ నూనెలో కొంచెము మాకీయుడని బుద్ధి గలవారిని అడిగిరి. అందుకు బుద్ధి గల కన్యకులు, మాకును మీకును ఇది చాలదేమో, మీరు అమ్మవారి యొద్దకు పోయి కొనుక్కోడని చెప్పి పిల్లలు ఇక్కడ జ్ఞాపకం చేయబడుతూ ఉంది కదా. ఇప్పటి వరకు నాతో ఉండి, ఇప్పటి వరకు నా కొరకే మాట్లాడి, చివరి క్షణంలోకి వచ్చిన తర్వాత పో అనే మాట వినపడింది అనుకోండి, ఎట్లుంటుంది కదా. ఇద్దరు బాగా మంచి స్నేహితులు ఉన్నారనుకుందాం, ఇద్దరు మనసు విప్పి ఎన్నడూ కూడా మనసు విప్పి మాట్లాడుకుని ఎన్నడూ కూడా విడిపోయినటువంటి జంట ఉందనుకుందాం. కానీ ఒక క్షణంలో విడిపోయేటువంటి పరిస్థితి ఉంది కదా. ఇక్కడ అంటూ రాయబడింది 10 మంది కలిసి ఉన్నారు, మంచి స్నేహితులు అనుకుందాం. 10 మంది మంచి స్నేహితులు అనుకుందాం. కానీ చివరికి ఈ 5 మిగిలినటువంటి 5 అడుగుతూ ఉన్నారు కదా, మా డ్యూటీలు ఆరిపోతూ ఉన్నాయి, మీ దగ్గర నూనె ఉంది కదా, కొంచెం మాకు కూడా పోస్తే మా డ్యూటీలు కూడా వెలుగుతాయి కదా అంటే కుదరదు. నీ జీవితం అనేదే, నా జీవితం నాదే. భూలోకములు అంటే ఎట్టగొట్ట బతికేసాం, దేవుని దగ్గర రాజీ పడే ప్రసక్తి లేనే లేదు కదా. మనం భూలోకములన్నా రాజీ పడతాము కానీ దేవుని దగ్గర వదిలేస్తాం.
భూ సంబంధం అనేటువంటి వాటి విషయంలో కలుస్తామేమో, కానీ ఆత్మ సంబంధం అనేటువంటి వాటి విషయంలో కలవలేం. ఎందుకంటే శరీరానుసారమైనటువంటి మనసు అలాంటిది. శరీరానుసారమైనటువంటి మనసు భూలోకంలో కలిపిద్ది, కానీ దేవునిలో కలిపిద్దా, ఆత్మీయ జీవితంలో కలిపిద్దా? పొరపాటును కూడా ఆత్మీయ జీవితంలో కలపనే కలపదు ప్రియులారా శరీరానుసారమైన. అందుకే నేటి దినాల్లో కలవలేకపోతున్నటువంటి శరీరాలు ఎన్నో ఉన్నాయి. క్రీస్తు శరీరంలో అవయవములుగా కట్టబడలేకపోతున్నటువంటి శరీరాలు ఎన్నో ఈ లోకంలో కనపడుతూ ఉన్నాయి. కారణం ఏమిటంటే ఆ మనస్సు లేదు. ఇక్కడ రాయబడుతున్నటువంటి మాట మనం గమనించగలిగినట్లయితే ఆ బుద్ధి కలిగినటువంటి కన్యకలు అంటూ ఉన్నారు కదా. ఇది లేదు. ఎందుకంటే మేము దేవుణ్ణి ఎదుర్కోవడానికి సిద్ధపడుతూ ఉన్నాం, ఆయన సన్నిధిలో ఉండటానికి మేము సిద్ధపడుతూ ఉన్నాం. ఒకవేళ మా దగ్గర ఉన్నటువంటి ఈ ఆత్మ నడిపింపుతో కూడినటువంటి నూనెను మీకు ఇచ్చేసినట్లయితే ఈరోజు మా దివిటీలు కూడా ఆరిపోయేటువంటి పరిస్థితి ఉంది. మేము కూడా లోకస్తులుగా మారిపోయేటువంటి పరిస్థితి ఉంది. మేము కూడా మరణకరమైనటువంటి స్థితిలోనికి మారిపోయేటువంటి పరిస్థితి ఉంది. మా దేవుణ్ణి మేము ఎన్నడూ కూడా దూరము చేసుకోలేమనేటువంటి స్థితిలో ఆ బుద్ధి కలిగినటువంటి వారు కష్టం వచ్చినా, శ్రమ వచ్చినా, ఇరుకొచ్చినా, ఇబ్బంది వచ్చినా, సమస్య వచ్చినా, వాన వచ్చినా, వరద వచ్చినా కదా, మనకు కొంచెం ముబ్బడితే చాలు. వాన రావసరం లేదు, కొంచెం ముబ్బడితే చాలు. ఆ రోజు ప్రార్థన లేనట్టే, ఆ రోజు గుళ్ళో జనము కనపడినట్లే. అవునా కాదా? కాస్త ఎండ తీవ్రత అధికంగా ఉన్న చాలు, ఆ రోజు గుళ్ళో జనము లేనట్లే. ఎందుకంటే వాతావరణంలో చిన్న మార్పులు కనపడితేనే చాలు ప్రియులారా, దేవుని సన్నిధిలో సమాజంలో బిడల కనపడలేనటువంటి పరిస్థితి. కానీ ఇక్కడ బుద్ధిగల కన్యకలు అంటారు కదా, వారి ఆత్మీయ జీవితం దేవుని ఎదుట కనపడటానికి వారు ఎటువంటి పరిస్థితినైనా ఎదుర్కోవడానికి సిద్ధపడ్డారు. చూడండి, ఆ తర్వాత వాక్యాన్ని గమనించగలిగితే, అందుకు బుద్ధిగల కన్యకలు మాకును మీకును ఇది చాలదేమో, మీరు అమ్మవాని యొద్దకు పోయి కొనుక్కోడని చెప్పిరి. వారు కొనబోవచ్చుండగా పెండ్లి కుమారుడు వచ్చెను. అప్పుడు సిద్ధపడి ఉన్నవారు పెండ్లి విందుకు లోపలికి పోయి అంతటా తలుపు వేయబడి ఆ తరువాత తక్కిన కన్యకలు వచ్చి అయ్యా మాకు తలుపు తీయమని అడుగుగా అతడు మిమ్మల్ని ఎరుగనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఆ దినమైనను ఆ గడి అయినను మీకు తెలియదు కనుక మెలకువగా ఉండు. పిల్లల నిజమే హెచ్చరిక. పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడూ కూడా హెచ్చరిస్తూనే ఉంటాడు ఆత్మీయ జీవితంలో, జాగ్రత్త. శరీర సంబంధమైనటువంటి జీవితము జాగ్రత్త. ఇదిగో శరీరానుసారమైనటువంటి మనసు జాగ్రత్త, అది మరణాన్ని కలగ చేస్తూ ఉంది. ప్రతి విషయంలో కూడా పరిశుద్ధాత్మ దేవుడు జాగ్రత్తలు చెబుతూనే ఉంటాడు పిల్లరా. ఇక్కడ రాయబడుతున్నటువంటి మాట, తలుపు మూయబడెను. 5 లోపలికి వెళ్ళారు, 5 బయట ఉన్నారు. బయట నిలబడిన తరువాత తలుపు మూయబడుతూ ఉంది. అంటే వారు సిద్ధపడడానికి ప్రయత్నము చేస్తూ ఉన్నారు, చివరి క్షణంలో సిద్ధపడడానికి ప్రయత్నము చేస్తూ ఉన్నారు. సిద్ధపడేటువంటి క్రమంలో జ్ఞాపకం చేయబడినటువంటి మాట, తలుపు వేయబడింది. వారు పిలుస్తూ ఉన్నారు, అయ్యా ఇదిగో మేము నీ బిడలమే, నీ సన్నిధిలోనికి రావలసినటువంటి వారమే. ఇప్పుడు నీ సన్నిధిలోనికి రావడానికి మా ఎదుట తలుపు మూయబడి ఉన్నది. ఒక్కసారి మా స్వరం విని తలుపు తీయమన్నప్పుడు ఆయన అన్న మాట ఏమిటంటే, మీరెవరో నేను ఎరుగును అనేటువంటి మాట. నిజమే కదా? పెద్దలు అంటారు సామెత, 7 సముద్రములు ఈదినటువంటి వాడు ఇంటి వెనకమాల మురిక్కాలలో పడి చనిపోయాడంట కదా. విన్నారా లేదా? ఇవన్నీ నేను కొత్తగా ఏం క్రియేట్ చేసినవి కాదు, కానీ ఇవన్నీ కూడా ఒకప్పుడు ఉన్నటువంటి సామెతలే. 7 సముద్రములు ఈదినటువంటి వాడు అంట. గజేతగాడు 7 సముద్రములు ఈదాడంటే గజేతగాడు పండిపోయినటువంటి వాడు, తల నెరిసినటువంటి వాడు కదా. అవునా కాదా? పండిపోయినటువంటి వాడు చివరి క్షణంలో మురిక్కాలలో పడ్డాడు అంట. కానీ ఆ ఇంటి దగ్గర ఉన్న మురిక్కాలను ఎదలేకపోయాడు కదా. దాన్ని ఎదలేకపోయాడు, దాన్ని గెలవలేకపోయాడు. బురదే, ఇంక దానిలో పడి చనిపోయాడంటే ఇంకేముంది, పరిస్థితి అయిపోయింది, జీవం లేదు ఇంకా. నిజమే. ఈరోజు ఎందుకు ఈ మాట జ్ఞాపకం చేయబడిందంటే పిల్లరా, జీవాన్ని ఇచ్చేటువంటి ఆత్మ. ఈరోజు ఆ యొక్క ఆత్మ లేనటువంటి స్థితిలో నువ్వు ఉన్నావు అంటే ఈ లోకంలో నువ్వు ఎంతకాలం ఉన్నా నువ్వు దేవుని సన్నిధిలో సజీవంగా ఉండలేవు. ఈరోజు నువ్వు అనుకోవచ్చు, నేను దేవుని బిడ్డగా ఉన్నానని నువ్వు అనుకోవచ్చు, కానీ దేవుని బిడ్డగా నీవు ఉన్నావా లేదనేది, దేవుని ఎదుట సాక్ష్యం ఇవ్వగలిగినది, నిన్ను సజీవంగా ఉంచగలిగినది పరిశుద్ధాత్మ దేవుడు మాత్రమే, దేవుని ఆత్మ మాత్రమే. ఈ బుద్ధిగల కన్యకుల్లో, బుద్ధి లేనటువంటి కన్యకులు రాయబడినటువంటి మాట అదే. రక్షణ అనేటువంటి దివిటి వారి చేతిలో ఉంది,
కానీ కడ వరకు కూడా ఆత్మీయ జీవితంలో వెలగవలసినటువంటి వెలుగు అనేటువంటిది పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చేటువంటిది. అది దేవుని కొరకు జీవింపచేసేటువంటి ఆత్మ. ఈ ఆత్మ ఎవరిలో అయితే ఉంటుందో, ఆత్మానుసారమైనటువంటి జీవితము ఎవరిలో అయితే ఉంటుందో వారు ప్రభు కొరకు జీవించడానికి ఇష్టపడుతూ ఉంటారు, ప్రభుతో ఉండటానికి ఇష్టపడుతూ ఉంటారు. ప్రభువులో పరలోకంలో నిత్యము కూడా గాన ప్రతిగానములతో ఆయన స్తుతించడానికి ఇష్టపడుతూ ఉంటారు. ఆ రీతిలో సంఘములో ఉన్నటువంటి కుటుంబంలో దేవుని ఎదుట నిలబడినట్లు పరిశుద్ధాత్మ చేత బలపరచబడినటువంటి వారే నడిపించబడునుగాక. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి. మహాపరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన మా దేవా, మీ నామాన్ని స్తుతిస్తూ ఉన్నా. శరీరానుసారమైనటువంటి మనసు, ఆత్మానుసారమైనటువంటి మనసును గురించి నాయన ఈరోజు దేవుని యొక్క లేఖనాలను బట్టి మీరు మాతో మాట్లాడి ఉన్నారు. అయ్యా, ఈ లోకములో శరీరానుసారమైనటువంటి మనసు మరణాన్ని కలిగిస్తూ ఉంది. అది మీకు విరోధమైనటువంటి జీవితాన్ని కనపరుస్తూ ఉంది. విరోధులుగా ఉండకుండా ఉండటానికి, మరణకరమైనటువంటి స్థితిలో నిత్య నరకాగ్నిలోనికి కొనిపోబడకుండా ఉండటానికే అయ్యా పరమ నుండి నాయన మాలోనికి జీవాత్మను మీరు అనుగ్రహించి ఉన్నారు. అనగా పరిశుద్ధ ఆత్మను మా యొద్దకు మీరు పంపి ఉన్నారు. ఆదరణకర్తను నాయన మీరు మాకు అనుగ్రహించి ఉన్నారు. ఆ యొక్క ఆత్మ మా హృదయంలోనికి ప్రవేశించి మేము ఎలా జీవించాలో, ఎలా నడవాలో, ఎలా ప్రార్థన చేయాలో, ఎలా మీ సన్నిధిలో మీ కుమారులుగా, మీ కుమార్తెలుగా, మీ యొక్క రాజ్యపు వారసులుగా మేము ఉండాలో ఆ పరిశుద్ధ ఆత్మనైనా మా యొక్క జీవితాలను నడిపించడానికి ఇవ్వబడినటువంటి ఆత్మగా మీరు జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. అయ్యా, నేటి దినాల్లో చాలామంది నాయన రక్షించబడినటువంటి స్థితిలో ఉన్నారు, కానీ ఆత్మానుసారమైనటువంటి జీవితాన్ని జీవించలేకపోతూ ఉన్నారు. వారు బుద్ధి లేనటువంటి కన్యకులను పోలినటువంటి వారుగా కనపడుతూ ఉన్నట్లుగా దేవుని యొక్క వాక్యంలోనైనా మీరు హెచ్చరిక చేస్తూ ఉన్నారు. అటువంటి వారు వారి యొక్క జీవితాలను సరిదిద్దుకోవాలి, వారి ప్రవర్తన మార్చుకోవాలి, వారి ఆలోచనలు మార్చుకోవాలి, వారి మనసులను మార్చుకోవాలి. వారు శరీరానుసారమైనటువంటి జీవితానికి కాదు ప్రాధాన్యత ఇవ్వాల్సింది, ఆత్మానుసారమైనటువంటి జీవితానికి అధికమైనటువంటి ప్రాధాన్యతనిచ్చినప్పుడు వారు సజీవులుగా దేవుని ఎదురు నిలబడతారని ఆయన మీరు తేటతెల్లంగా మాట్లాడిన విధానమును బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాను. అయ్యా, వాక్యం విన్నటువంటి వారందరూ కూడా వాక్యానుసారమైనటువంటి జీవితం జీవించడానికి మీ కృపను అనుగ్రహించి నడిపించమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొనొచ్చున్నాము తండ్రి. ఆమేన్.